స్టూడెంట్స్, ఈరోజు మనం ఆర్కిమిడీస్ ప్రిన్సిపల్ని డిస్కస్ చేయబోతున్నాం. ఈ ఆర్కిమిడీస్ ప్రిన్సిపల్ తర్వాత లాస్ ఆఫ్ ఫ్లోటేషన్ వాటి గురించి మనం ఈరోజు డిస్కస్ చేయబోతున్నాం. సో ఆర్కిమిడీస్ ప్రిన్సిపల్ యొక్క అప్లికేషన్స్ కూడా మనం ఈరోజు డిస్కస్ చేయబోతున్నాం. ఏంటి ఆర్కిమిడీస్ ప్రిన్సిపల్ అంటే, the loss of weight of a body fully or partially submerged in a liquid is equal to weight of the fluid displaced. అంటే ఏదైనా ఒక బాడీని మనం ఫుల్గా కానీ లేకపోతే పార్షల్గా కానీ ఈ వాటర్లో మనం సబ్మర్జ్ చేసామనుకోండి, ఆటోమేటిక్గా ఏమవుతుంది, బాడీ అనేది వెయిట్ లాస్ అవుతుంది. కాబట్టి బాడీ అనేది లాస్ అయ్యే వెయిట్ దేనికి సమానం అంటే, ఈ బాడీ అనేది డిస్ప్లేస్ చేసే ఫ్లూయిడ్ యొక్క వెయిట్కి సమానం. ఇప్పుడు ఈ బాడీ మనకి వాటర్ లిక్విడ్లో ఉంచినప్పుడు ఇది ఏం చేస్తుందంటే, తన వాల్యూమ్ ఎంతైతే ఉందో అంతకి ఈక్వలెంట్ వాల్యూమ్ ఉన్న వాటర్ని డిస్ప్లేస్ చేస్తుంది. దానికి ప్లేస్ కావాలి కదా, చోటు కావాలిగా. కాబట్టి ద లాస్ ఆఫ్ వెయిట్ ఆఫ్ ఏ బాడీ when it is fully or partially submerged in a liquid, that is called ఆర్కిమిడీస్ ప్రిన్సిపల్. ఓకేనా? అంటే అది దేనికి సమానం అవుతుంది? వెయిట్ ఆఫ్ ద ఫ్లూయిడ్ డిస్ప్లేస్కి సమానం అవుతుంది. వెయిట్ ఆఫ్ ద ఫ్లూయిడ్ డిస్ప్లేస్డ్ దానికి అది సమానం అవుతుంది. అంటే ఒక స్టేట్మెంట్ రాద్దాం. ఏంటి స్టేట్మెంట్ అంటే, ద లాస్ ఆఫ్ వెయిట్ ఆఫ్ ఏ బాడీ when it is fully or partially submerged in a liquid is equal to weight of fluid displaced. సో ఈరోజు మనం చెప్పుకోబోయేది ఏంటంటే, దీని గురించి మనం డిస్కస్ చేయబోతున్నాం, ఆర్కిమిడీస్ ప్రిన్సిపల్. సో ఇప్పుడు మనం ఒక లిక్విడ్ని తీసుకుందాం, కంటైనర్లో పోద్దాం. దీని యొక్క డెన్సిటీ ఎంత అంటే రో. అయితే దీంట్లో ఏం చేద్దాం అంటే, ఒక క్యూబికల్ బాడీని ఈ లిక్విడ్లో ఇమ్మర్స్ చేద్దాం. దీని యొక్క సైడ్ ఎంత అంటే ఏ. ఇమ్మర్స్ చేసినప్పుడు ఏం జరుగుతుంది అంటే, మనకి దీని యొక్క డెన్సిటీ ఎంత అంటే, ఈ సాలిడ్ బాడీ యొక్క డెన్సిటీ ఎంత అంటే సిగ్మా. ఈ టాప్ సర్ఫేస్ మీద లిక్విడ్ అప్లై చేసే ప్రెషర్ నార్మల్లీ ఇన్వర్డ్స్, దట్ ఈస్ P1. మరి బాటమ్ సర్ఫేస్ మీద లిక్విడ్ అప్లై చేసే ప్రెషర్ నార్మల్ అప్వర్డ్, దట్ ఈస్ P2. ఓకేనా? సో కాబట్టి అంటే ప్రెషర్ P2 ఈజ్ యాక్టింగ్ ఆన్ బాటమ్ సర్ఫేస్ ఆఫ్ ద క్యూబ్ బై ద లిక్విడ్ ఈజ్ వర్టికల్లీ అప్వర్డ్స్. Pressure P1 is acting on the top surface of the block by the liquid vertically downward. ఇప్పుడు మనం ఏం చేద్దాం అంటే, ఫోర్స్ క్యాలిక్యులేట్ చేద్దాం. F2 is equal to force acting on the bottom surface. F2 is equal to మనం ఏం రాసుకోవచ్చు అంటే, ఇక్కడ P2 into A రాసుకోవచ్చు. సో P2 ఇంటూ ఏరియా ఆఫ్ క్రాస్ సెక్షన్ అంటే ఇది క్యూబ్గా, ఇది మరి క్యూబ్ కాబట్టి దాని ఏరియా ఎంత ఉన్నది, A². ఈక్వేషన్ అయితే ఇది 1. మరి F2 ఈజ్ ఈక్వల్ టు P2 అంటే ఇక్కడ ప్రెజర్. సో ఇక్కడ ప్రెజర్ అంటే దాని అర్థం ఏంటి, మనకి ఏ రో జీ
ఏ రో జీ అంటే ఏ డెప్త్లో ఉంది కదా, ప్లస్ దానిపైన పనిచేసే ప్రెజర్ ఎంత, టాప్ సర్ఫేస్ మీద పనిచేసే ప్రెజర్ ఎంత, P1గా. కాబట్టి P1 ఇంటూ మనకి ఏరియా ఎంత అంటే A². దిస్ ఈజ్ ఈక్వేషన్ 2. ఇక్కడ ప్రెజర్ అంతేగా, ఏ డెప్త్లో ఉంది కదా, F1 ఈజ్ ఈక్వల్ టు P1 ఇంటూ ఏ, P1 ఇంటూ ఏ, దట్ ఈజ్ ఈక్వల్ టు P1 ఇంటూ A². ఈక్వేషన్ ఎంత అంటే 3. ఇక్కడ క్లియర్గా మనకి తెలిసిపోయేది ఏంటంటే F2 ఈజ్ గ్రేటర్ దాన్ F1. F2 ఈజ్ గ్రేటర్ దాన్ F1 బై హౌ మచ్ అమౌంట్, అంటే ఏ రో జీ. ఓకేనా. సో నెట్ ఫోర్స్ F2 మైనస్ F1 ఈజ్ యాక్టింగ్ వర్టికల్లీ అప్వర్డ్స్. ఇప్పుడు నెట్ ఫోర్స్ ఉంది, నెట్ ఫోర్స్ F2 మైనస్ F1 యాక్టింగ్ ఇన్ వర్టికల్లీ అప్వర్డ్స్. అంటే ఏంటి, బిగ్గర్ ఫోర్స్ ఎటైతే ఉందో, ఏ డైరెక్షన్లో అయితే ఉందో అదే డైరెక్షన్లో కూడా నెట్ ఫోర్స్ యాక్ట్ అవుతుంది. ఓకేనా. అప్వర్డ్స్, దిస్ నెట్ ఫోర్స్ ఈజ్ కాల్డ్, ఈ నెట్ ఫోర్స్ని ఏమంటారంటే దిస్ నెట్ ఫోర్స్ ఈజ్ కాల్డ్ అప్థ్రస్ట్ అంటారు. దాని నెట్ ఫోర్స్ ఏమంటారు అమ్మది, అప్థ్రస్ట్ అంటారు. సో కాబట్టి ఇప్పుడు మనం F2 మైనస్ F1 చేద్దాం. F2 మైనస్ F1 ఈజ్ ఈక్వల్ ఎంత అవుతుంది, ఇక్కడ మనకు చూడండి, F2 మైనస్ F1 అంటే A³ రో జీ. దీన్ని ఏమంటారంటే నెట్ ఫోర్స్ ఏమంటారంటే అప్థ్రస్ట్ అంటారు. సో ఇక్కడ మనం ఒక్కొక్క పాయింట్ని మనం రాసుకోవాలి. ఇక్కడ A³ అంటే ఏంటి, వాల్యూమ్ ఆఫ్ సాలిడ్, వాల్యూమ్ ఆఫ్ సాలిడ్ ఇమ్మర్స్డ్ ఇన్ ఏ లిక్విడ్. ఇది దాంట్లో పదం. రో అంటే లిక్విడ్ డెన్సిటీ. రో అంటే ఎంతమ్మా, లిక్విడ్ డెన్సిటీ. మనకి జీ అంటే తెలుసు, యాక్సలరేషన్ డ్యూ టు గ్రావిటీ. ఇప్పుడు మనకి F2 మైనస్ F1 ఈజ్ ఈక్వల్ టు దట్ ఈజ్ ఈక్వల్ అప్థ్రస్ట్, దట్ ఈజ్ ఈక్వల్ టు మనకి ఏమొచ్చింది ఇక్కడ A³ రో జీ. అంటే వర్డ్స్లో రాద్దాం. A³ అంటే ఏంటి, వాల్యూమ్ ఆఫ్ బాడీ ఇంటూ రో అంటే ఏంటి, డెన్సిటీ ఆఫ్ లిక్విడ్ ఇంటూ జీ. వాల్యూమ్ ఇంటూ డెన్సిటీ అంటే మాసేగా, కాబట్టి మాస్ ఆఫ్ ఫ్లూయిడ్ డిస్ప్లేస్డ్ ఇంటూ జీ. మాస్ ఆఫ్ ద ఫ్లూయిడ్ డిస్ప్లేస్డ్ ఇంటూ జీ అంటే ఏంటి, వెయిట్ ఆఫ్ ఫ్లూయిడ్ డిస్ప్లేస్డ్. ఇది మనకి అప్థ్రస్ట్. ఇదేంటంటే అప్థ్రస్ట్. సో వెయిట్ ఆఫ్ ద బాడీ ఇన్ ఎయిర్, W ఎయిర్ ఈజ్ ఈక్వల్ టు మనం ఏం రాయొచ్చు అంటే A³ రో జీ అని రాయొచ్చు. ఓకేనా. ఇప్పుడు వెయిట్ ఆఫ్ ద బాడీ ఇన్ ఎయిర్ మైనస్ అప్థ్రస్ట్. ఎప్పుడైతే మనం ఇది లిక్విడ్లో ఉంచామో దర్ ఈజ్ అప్థ్రస్ట్ ఈజ్ యాక్టింగ్ ఆన్ దట్ బాడీ ఈజ్ ఈక్వల్ టు మనం ఏం రాయొచ్చు అంటే W అపారెంట్ రాసుకోవచ్చు. అంటే W ఎయిర్ మైనస్ W అపారెంట్ అంటే వెయిట్ ఆఫ్ ద బాడీ ఇన్ లిక్విడ్ దట్ ఈజ్ ఈక్వల్ టు అప్థ్రస్ట్. మనం ఏంటంటే రాసుకోవచ్చు ఇక్కడ అప్థ్రస్ట్. సో ఇక్కడ అప్థ్రస్ట్ డస్ నాట్ డిపెండ్ అపాన్ బాడీ షేప్. సో ఇది మనకి అప్థ్రస్ట్ దానికి సంబంధించిన
మెయిన్ ఇంపార్టెంట్ కాన్సెప్ట్. ఇప్పుడు మనం నెక్స్ట్ తెలుసుకోబోయేది ఏంటంటే లాస్ ఆఫ్ ఫ్లోటేషన్. సో ఇప్పుడు మనం చెప్పుకోబోయేది ఏంటంటే లాస్ ఆఫ్ ఫ్లోటేషన్. అసలు ఫ్లోటేషన్ అంటే మీనింగ్ ఏంటంటే ద బాడీ ఈజ్ ఇన్ ఈక్విలిబ్రియం, దట్ మీన్స్ నెట్ ఫోర్స్ యాక్టింగ్ ఆన్ ద బాడీ ఈజ్ జీరో. అంటే ఏదైనా ఒక బాడీ అనేది మన లిక్విడ్లో సబ్మర్జ్ చేసినప్పుడు ద నెట్ ఫోర్స్ యాక్టింగ్ ఆన్ ద బాడీ ఈజ్ జీరో, దెన్ దట్ బాడీ ఈజ్ సెడ్ టు బి ఇన్ ఈక్విలిబ్రియం. సో ఇప్పుడు మనం ఇక్కడ ఏం చేద్దాం అంటే ఒక బాడీని తీసుకుందాం. ఆ బాడీ యొక్క డెన్సిటీ ఎంత అంటే సిగ్మా ఎస్ అనుకుందాం. సో ఈ బాడీని ఏం చేద్దాం అంటే మనం లిక్విడ్లో సబ్మర్జ్ చేసాం. సో ఈ బాడీ మొత్తం వాల్యూమ్లో ఇగో నేను షేడ్ చేసిన ఈ వాల్యూమ్ అనేది వాటర్లో ఇమ్మర్స్ అయి ఉంది. టోటల్ వాల్యూమ్ ఎంత అంటే వి. టోటల్ వాల్యూమ్ అనేది ఇమ్మర్స్ కాలేదు, జస్ట్ మనకి విఐ ఇమ్మర్స్ అయింది ఇక్కడ. సో ఇన్ ఈక్విలిబ్రియం ఏమవుతుంది? వెయిట్ ఈజ్ ఈక్వల్ టు అప్ థ్రస్ట్. వెయిట్ ఆఫ్ ద బాడీ యాక్టింగ్ ఆన్ ద బాడీ ఈజ్ డౌన్వర్డ్స్, దట్ ఈజ్ ఈక్వల్ టు అప్ థ్రస్ట్. మరి వెయిట్ అంటే మనకు తెలుసుగా, వెయిట్ ఆఫ్ ద బాడీ అంటే ఏంటి? వాల్యూమ్ ఆఫ్ ద బాడీ ఇంటూ తర్వాత డెన్సిటీ ఆఫ్ ద బాడీ ఇంటూ సాలిడ్ ఇంటూ జీ ఈజ్ ఈక్వల్ అప్ థ్రస్ట్. అప్ థ్రస్ట్ అంటే ఏంటి? వెయిట్ ఆఫ్ ద ఫ్లూయిడ్ డిస్ప్లేస్డ్. వెయిట్ ఆఫ్ ద ఫ్లూయిడ్ ఈజ్ డిస్ప్లేస్డ్. దానికి ఫార్ములా ఏందో చెప్పుకున్నాం మనం, వాల్యూమ్ ఆఫ్ ద బాడీ ఇమ్మర్స్డ్ అంటే విఐ ఇంటూ డెన్సిటీ ఆఫ్ ద లిక్విడ్ ఇంటూ జీ. ఇక్కడ జీజీ క్యాన్సిల్. ఒకవేళ టోటల్ వాల్యూమ్ అనేది ఇమ్మర్స్ అయిందనుకో వి అని రాస్తాం. సో ఇప్పుడు మనకి ఏం జరిగింది? ఇక్కడ ఒక రిలేషన్ వచ్చింది. ఏంటి రిలేషన్ ఇది? వి ఇంటూ సిగ్మా ఎస్ ఇజ్ ఈక్వల్ టు విఐ ఇంటూ సిగ్మా ఎల్. కాబట్టి ఫ్రాక్షన్ ఆఫ్ వాల్యూమ్ ఆఫ్ సాలిడ్, ఫ్రాక్షన్ ఆఫ్ వాల్యూమ్ ఆఫ్ సాలిడ్ immersed in a liquid is equal ఎంత అవుతుంది? విఐ బై వి ఇజ్ ఈక్వల్ టు మనకి సిగ్మా ఎస్ డివైడెడ్ బై సిగ్మా ఎల్. ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్ ఫార్ములా. తర్వాత మనం ఇక్కడ ఏంటంటే ఇప్పుడు ఇందాక మనం రాసాం ఇక్కడ ఏంటి? వి ఇంటూ సిగ్మా ఎస్ ఇంటూ జీ, వి ఇంటూ సిగ్మా ఎస్ ఇంటూ జీ ఇజ్ ఈక్వల్ టు విఐ ఇంటూ సిగ్మా ఎల్ ఇంటూ జీ అని రాసాం. దీన్ని మనం ఏం చేయొచ్చు అంటే వాల్యూమ్ అంటే ఇక్కడ ఎట్లా కూడా రాసుకోవచ్చు ఇన్ టర్మ్స్ ఆఫ్ హైట్లో ఏరియా ఆఫ్ క్రాస్ సెక్షన్ టు లెంత్ ఆఫ్ ద బాడీ ఇమ్మర్స్డ్ ఇన్ ఏ లిక్విడ్ అంటే హెచ్ఎస్ అంటే హైట్ ఆఫ్ ద సాలిడ్ హైట్ ఆఫ్ ద సాలిడ్ ఇంటూ తర్వాత సిగ్మా ఎస్ ఇంటూ జీ ఈజ్ ఈక్వల్ టు ఇక్కడ మనం కూడా ఏం రాసుకోవచ్చు? ఏరియా ఆఫ్ క్రాస్ సెక్షన్ ఆఫ్ ద బాడీ ఇంటూ హైట్ ఆఫ్ ద బాడీ ఇన్ ఎ ఫ్లూయిడ్ ఇంటూ సిగ్మా ఎల్ ఇంటూ జీ. అంటే ఇప్పుడు ఇది బాడీ. సో ఈ బాడీ అనేది ఇలా నీకు లిక్విడ్లో ఇమ్మర్స్ అయింది. ఈ బాడీ అంటే మనకి ఇట్లా ఇమ్మర్స్ అయింది. సో ఇక్కడ హెచ్ఎస్ అంటే టోటల్ హైట్ ఆఫ్ ద బాడీ, హెచ్ఎఫ్ అంటే హైట్ ఆఫ్ ద బాడీ ఇమ్మర్స్ ఇన్ ఏ ఫ్లూయిడ్. ఇది హెచ్ఎఫ్. టోటల్ ఏంటిది? హైట్ ఆఫ్ ద సాలిడ్ ఇది హెచ్ఎస్. దాంట్లో హెచ్ఎఫ్ అంటే ఏంటి? హైట్ ఆఫ్ ద బాడీ ఇమ్మర్స్ ఇన్ ఏ ఫ్లూయిడ్. సో దీన్ని బట్టి మనం ఏం రాసుకోవచ్చు అంటే హెచ్ఎస్ ఇస్ ఈక్వల్ టు సిగ్మా ఎస్ ఇజ్ ఈక్వల్ టు హెచ్ఎఫ్ ఇంటూ సిగ్మా ఎల్ అని రాసుకోవచ్చు. సిగ్మా ఎల్, ఓకేనా? ఇది. సో కాబట్టి ఇది డెన్సిటీ ఆఫ్ ద సాలిడ్, ఇది డెన్సిటీ ఆఫ్ ద లిక్విడ్. ఇది
ఈ ఫార్ములాను మనం గుర్తుపెట్టుకోవాలి. అంటే ఏదైనా ఒక బాడీ అనేది, ఇప్పుడు సపోజ్ ఇలాంటి బాడీ ఉంది, క్యూబికల్ బాడీ ఉంది. ఈ క్యూబికల్ బాడీ అనేది మనం లిక్విడ్లో ఇమర్స్ చేసాం. లిక్విడ్లో ఇమర్స్ చేసినప్పుడు ఏం జరుగుతుందంటే, ఈ టోటల్ హైట్ హెచ్ఎస్లో హెచ్ఎఫ్ పార్ట్ అనేది మనకి వాటర్లో ఉంది. సో కాబట్టి వాటర్లో ఉన్న పార్ట్ ఎంత అని అడిగాడు అనుకోండి, అప్పుడు మనం ఈ ఫార్ములా వేసేయచ్చు. హెచ్ఎస్ అంటే హైట్ ఆఫ్ ద సాలిడ్ ఇంటూ డెన్సిటీ ఆఫ్ ద సాలిడ్ ఈజ్ ఈక్వల్ టు హైట్ ఆఫ్ ద సాలిడ్ ఇన్ ఫ్లూయిడ్ ఇంటూ డెన్సిటీ ఆఫ్ ద లిక్విడ్. డెన్సిటీ ఆఫ్ ద లిక్విడ్. ఇది ఈ ఫార్ములాని ఫ్లోటేషన్లో మనం బాగానే గుర్తుపెట్టుకోవాలి. వీటి మీద ప్రాబ్లమ్స్ ఉంటాయి. ఇక్కడ మనకి ఇక్కడ చూద్దాం. ఇక్కడ ఏంటంటే హెచ్ఎఫ్ అంటే ఏంటి? ఇక్కడ హెచ్ఎఫ్ అంటే హైట్ ఆర్ లెంత్. హైట్ ఆర్ లెంత్, హైట్ ఆఫ్ బాడీ ఇన్ ఫ్లూయిడ్. మరి అదేవిధంగా మనకి రోఎఫ్ అంటే ఏంటి? అదే సారీ, ఇక్కడ రోఎఫ్ కాదు, ఇది ఏంటంటే సిగ్మా ఎల్ అంటే ఏంటి? డెన్సిటీ ఆఫ్ లిక్విడ్. డెన్సిటీ ఆఫ్ లిక్విడ్. ఓకేనా? ఇది మనం గుర్తుపెట్టుకోవాలి. సో ఇప్పుడు మనం డిఫరెంట్ కేసెస్ చూద్దాం. డిఫరెంట్ కేసెస్ ఏంటి? డిఫరెంట్ కేసెస్ అనేది ఇప్పుడు మనం డిస్కస్ చేద్దాం. ఫస్ట్ మనకి ఇక్కడ నెంబర్ 1 కేసు ఏంటంటే సిగ్మా ఎస్ లెస్ దాన్ సిగ్మా ఎల్. అంటే డెన్సిటీ ఆఫ్ ద సాలిడ్ అనేది డెన్సిటీ ఆఫ్ ద లిక్విడ్ కన్నా మనకి తక్కువ ఉందనుకోండి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ చెప్తాను, సిగ్మా ఐస్, డెన్సిటీ ఆఫ్ ఐస్ ఈజ్ ఈక్వల్ టు 0.9, డెన్సిటీ ఆఫ్ వాటర్ ఈజ్ ఈక్వల్ టు 1 గ్రామ్ పర్ cc. అంటే ఐస్ బ్లాక్ ఇన్ వాటర్ అనుకుందాం. ఏంటిది? ఇది సింక్ కాదు. ఇది ఏమవుతుంది? పార్షియల్లీ ఇమ్మర్స్డ్ అంటే ఫ్లోటింగ్ అవుతుంది. నో సింకింగ్. తేలుతుంది. ఇది ఈ కండిషన్లో ఇదే బాడీ ఏమవుతుందంటే తేలుతుంది. అది సింక్ కాదు. ఎప్పుడు ఏ కండిషన్లో? సిగ్మా ఎస్ లెస్ దాన్ సిగ్మా ఎల్ అయితే. అంటే ఇప్పుడు ఐస్ ఫ్లోట్స్ ఆన్ వాటర్. వై? బికాస్ ద డెన్సిటీ ఆఫ్ ఐస్ ఈజ్ లెస్ దాన్ వాటర్. అది. నెక్స్ట్ ఇంకో కండిషన్ ఏంటంటే కేస్ 2లో సిగ్మా ఎస్ ఈజ్ ఈక్వల్ టు సిగ్మా ఎల్. రెండు డెన్సిటీలు ఈక్వల్ ఉన్నప్పుడు హోలీ ఇమ్మర్స్డ్. కంప్లీట్గా ఇమ్మర్స్ అయి ఉంటుంది. అది ఇమ్మర్స్ అయి ఉంటుంది. అంటే సగం పార్ట్ వాటర్లో ఉంటుంది, సగం పార్ట్ ఎయిర్లో ఉండదు. కంప్లీట్గా ఇట్ ఈస్ ఇమ్మర్స్డ్. సిగ్మా ఎస్ ఈజ్ ఈక్వల్ టు సిగ్మా ఎల్ అయితే. నెక్స్ట్ నెంబర్ 3, సిగ్మా ఎస్ ఈజ్ గ్రేటర్ దాన్ సిగ్మా ఎల్. అంటే డెన్సిటీ ఆఫ్ ద సాలిడ్ ఎక్కువ ఉంది. డెన్సిటీ ఆఫ్ ద సాలిడ్ ఎక్కువ ఉంటే ఏమైతే మునిగిపోతుంది. బాడీ సింక్స్ ఇంటూ ద వాటర్, ఇంటూ ద లిక్విడ్. అది వాటర్ కానీ ఏదైనా కావచ్చు. సో ఇది మనకి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కండిషన్స్. లాస్ ఆఫ్ ఫ్లోటేషన్. దిస్ 3 నాట్ అంటే లాస్ ఆఫ్ ఫ్లోటేషన్ అంటారు. ఇప్పుడు మీరు చూడండి, డెడ్ సీ ఉందనుకోండి. డెడ్ సీలో మనం తేలుతాం, మన ఎట్టి పరిస్థితిలో మునగం. కారణం ఏంటంటే ఇక్కడ మన డెన్సిటీ తక్కువ ఉంటుంది, అక్కడ సిగ్మా లిక్విడ్ యొక్క డెన్సిటీ, వాటర్ యొక్క డెన్సిటీ ఎక్కువ ఉంటుంది. సో కాబట్టి ఇట్ ఈజ్ ఈజీ టు స్విమ్ ఇన్ ఓషన్స్. అందులో డెడ్ సీలో కూడా మనకి ఏమవుతుందంటే తేలుతూ ఉంటాం. ఎట్టి పరిస్థితిలో మునిగే పరిస్థితి ఉండదు. దానికి డెన్సిటీ ఎక్కువ, బయాన్సీ ఫోర్స్ ఎక్కువ ఉంటుంది, అప్వర్డ్ ఫోర్స్ ఎక్కువ ఉంటుంది, బయాన్సీ ఫోర్స్. ఓకేనా? సో అది. సో ఇప్పుడు మనం డిస్కస్ చేయబోయేది ఏంటంటే అప్లికేషన్స్ ఆఫ్ ఆర్కిమిడీస్ ప్రిన్సిపల్.
అప్లికేషన్స్ ఆఫ్ ఆర్కిమిడిస్ ప్రిన్సిపల్ ఏంటంటే, నెంబర్ 1 అప్లికేషన్ అంటే టు ఫైండ్ రిలేటివ్ డెన్సిటీ. అసలు రిలేటివ్ డెన్సిటీ అంటే మీనింగ్ ఏంటి? రిలేటివ్ డెన్సిటీ అంటే మీనింగ్ ఏంటంటే, బాడీ డెన్సిటీ ఈజ్ కంపేర్డ్ టు వాటర్. అంటే ఏ బాడీ యొక్క డెన్సిటీనైనా సరే మనం వాటర్తో కంపేర్ చేస్తే ఆ రేషియోని ఏమంటారంటే రిలేటివ్ డెన్సిటీ అంటారు. అంటే రిలేటివ్ డెన్సిటీ ఈజ్ ఈక్వల్ టు డెన్సిటీ ఆఫ్ ఏ బాడీ డివైడెడ్ బై డెన్సిటీ ఆఫ్ వాటర్ ఆర్ డెన్సిటీ ఆఫ్ లిక్విడ్. సో ఇప్పుడు డెన్సిటీ ఆఫ్ ద బాడీ బై డెన్సిటీ ఆఫ్ ద వాటర్. మరి ఈ న్యూమరేటర్ని డినామినేటర్ని వీతో మల్టిప్లై చేసి వీతోని డివైడ్ చేద్దాం. వి ఇంటూ డిబి ఇంటూ జి డివైడెడ్ బై వి ఇంటూ డిడబ్ల్యూ ఇంటూ జి. అంటే ఏంటి? రిలేటివ్ డెన్సిటీ ఈజ్ ఈక్వల్ టు ఇదేంటిది? వెయిట్ ఆఫ్ బాడీ డివైడెడ్ బై ఇదేంటిది? వెయిట్ ఆఫ్ ద వాటర్ డిస్ప్లేస్డ్. దాన్నే మనకి ఏమంటారు? వెయిట్ ఆఫ్ ద బాడీ ఇన్ ఎయిర్ బై వెయిట్ ఆఫ్ ద వాటర్ ఇన్ డిస్ప్లేస్మెంట్ అప్థ్రస్టేగా. దట్ ఈస్ నథింగ్ బట్ అప్థ్రస్ట్. సో కాబట్టి రిలేటివ్ డెన్సిటీ ఈజ్ ఈక్వల్ టు వెయిట్ ఆఫ్ ద ఎయిర్ డివైడెడ్ బై అప్థ్రస్ట్. ఇక్కడ మీరు ఈ విధంగా మనం రిలేటివ్ డెన్సిటీ అంటే మనం ఈ విధంగా రాసుకోవచ్చు. ఏం రాసుకోవచ్చు ఇక్కడ? సో డబ్ల్యూ ఎయిర్ డివైడెడ్ బై డబ్ల్యూ ఎయిర్ వెయిట్ ఆఫ్ ద ఎయిర్ మైనస్ వెయిట్ ఆఫ్ ద బాడీ ఇన్ వాటర్. ఇది మనం ఇలా రాసుకోవచ్చు. అంతేగా, నీకు అప్థ్రస్ట్ అంటే ఇదేగా. డబ్ల్యూ ఎయిర్ మైనస్ వాటర్. ఆర్ ఇంకోటి ఏంటంటే రిలేటివ్ డెన్సిటీ ఈజ్ ఈక్వల్ టు డబ్ల్యూ ఎయిర్ మైనస్ డబ్ల్యూ వాటర్. సో ఇక్కడ మనకి కొన్ని ఫార్ములా సీక్వెన్స్ చెప్తాను, జాగ్రత్త చూడండి. ఫర్ ఎగ్జాంపుల్ వి సిగ్మా ఎల్జీ అంటే ఏంటిది? వి సిగ్మా ఎల్జీ అంటే దట్ ఈజ్ ఈక్వల్ టు అప్థ్రస్ట్. అంటే దాని అర్థం ఏంటి? వెయిట్ ఆఫ్ ద లిక్విడ్ డిస్ప్లేస్డ్. దట్ ఈజ్ ఈక్వల్ టు ఏం రాసుకోవచ్చు ఇక్కడ? డబ్ల్యూ ఎయిర్ మైనస్ డబ్ల్యూ లిక్విడ్. ఇది ఒకటి గుర్తుపెట్టుకోవాలి. మరి అదేవిధంగా వి సిగ్మా డబ్ల్యూ ఇంటూ జీ, ఇది కూడా నీకేంటి? అప్థ్రస్ట్. అంటే వెయిట్ ఆఫ్ ద ఫ్లూయిడ్ డిస్ప్లేస్డ్. వెయిట్ ఆఫ్ ద ఫ్లూయిడ్ డిస్ప్లేస్ అంటే ఎట్లా వస్తుంది? వెయిట్ ఆఫ్ ద బాడీ ఇన్ ఎయిర్ మైనస్ వెయిట్ ఆఫ్ ద బాడీ ఇన్ వాటర్. ఈ ఫార్ములాస్ మనం గుర్తుపెట్టుకోవాలి. అంటే లాస్ ఇన్ వెయిట్ అన్న అప్థ్రస్టే, డబ్ల్యూ ఎయిర్ మైనస్ డబ్ల్యూ వాటర్ అన్న అప్థ్రస్టే, ఇది ఫార్ములా కూడా అప్థ్రస్ట్. ఓకేనా? రైట్. ఇది మనకి డిఫరెంట్ ఫార్ములాస్. ఇప్పుడు మనం ఈ ఆర్కిమిడిస్ అప్లికేషన్లో మనం సెకండ్ అప్లికేషన్ తెలుసుకుందాం. ఏంటంటే హౌ కెన్ యూ ఫైండ్ అవుట్ వాల్యూమ్ ఆఫ్ క్యావిటీ ఇన్ ఏ బాడీ. వాల్యూమ్ ఆఫ్ క్యావిటీ ఇన్ ఏ బాడీ, ఈ సెకండ్ అప్లికేషన్. సపోజ్ ఇది ఒక సాలిడ్ బాడీ. ఈ సాలిడ్ బాడీలో మనకు ఒక క్యావిటీ ఉంది. మనం ఏం కనుక్కోవాలంటే వి వాంట్ టు ఫైండ్ అవుట్ వాల్యూమ్ ఆఫ్ క్యావిటీ. సో ఇక్కడ మనకి మనం వాల్యూమ్ ఆఫ్ ద క్యావిటీ కనుక్కోవాలి అంటే వాల్యూమ్ ఆఫ్ ద బాడీ మైనస్ వాల్యూమ్ ఆఫ్ మెటీరియల్ యూజ్డ్, బీ నాట్ వాల్యూమ్ ఆఫ్ మెటీరియల్ యూజ్డ్. రైట్. వాల్యూమ్ ఆఫ్ ద క్యావిటీ అంటే మరి వాల్యూమ్ ఆఫ్ ద బాడీ ఎలా కనుక్కుంటాం? ఆర్కిమిడిస్ ప్రిన్సిపల్ నుంచి కనుక్కుంటాం. ఇది వాల్యూమ్ ఆఫ్ ద క్యావిటీ. దిస్ ఈజ్ నథింగ్ బట్ వాట్?
volume of the cavity. So this rho is nothing but what? This rho is nothing but density of the body. Sigma L is nothing but density of the liquid. సో ఇప్పుడు మనం వాల్యూమ్ ఆఫ్ ద బాడీ కనుక్కోవాలి అంటే ఆర్కిమెడిస్ ప్రిన్సిపల్ నుంచి కనుక్కుంటాం. ఆర్కిమెడిస్ ప్రిన్సిపల్ అంటే ఏంటి? ఆర్కిమెడిస్ ప్రిన్సిపల్ ప్రకారం ఏంటంటే ఈ బాడీని మనం సిగ్మా ఎల్ డెన్సిటీ ఉన్న లిక్విడ్లో మనం ఇమ్మర్స్ చేసాం. ఇమ్మర్స్ చేసినప్పుడు ఆటోమేటిక్గా నీకు ఏమవుతుంది? ఈ బాడీ మీద పనిచేసే బయాన్సీ ఫోర్స్ అంతా విబి ఇంటూ సిగ్మా ఎల్ ఇంటూ జి ఇస్ ఈక్వల్ టు ఏమవుతుంది? డబ్ల్యూ ఎయిర్ వెయిట్ ఆఫ్ ద బాడీ ఇన్ ఎయిర్ మైనస్ ఇంకోటి ఏంటి? అపారెంట్ వెయిట్ అన్న వెయిట్ ఆఫ్ ద బాడీ ఇన్ వాటర్ అన్న ఒకటే. సో ఇప్పుడు మనం దిస్ ఈజ్ నథింగ్ బట్ వాట్? ఇది అప్ థ్రస్ట్. ఇది అంటే మనకి ఇక్కడ చెప్తాం కదా, ఏదైనా ఒక బాడీని మన లిక్విడ్లో ఇమ్మర్స్ చేసినప్పుడు అప్ థ్రస్ట్ ఈజ్ యాక్టింగ్ ఆన్ ద బాడీ ఈజ్ ఈక్వల్ టు ట్రూ వెయిట్ మైనస్ వెయిట్ ఇన్ వాటర్. దాన్నే మనం ఇక్కడ అప్ థ్రస్ట్ అంటే ఇదేగా, వాల్యూమ్ ఆఫ్ ద బాడీ ఇమ్మర్స్డ్ ఇన్ ఏ లిక్విడ్ ఇంటూ సిగ్మా ఎల్ ఇంటూ జీ ఈజ్ ఈక్వల్ టు ట్రూ వెయిట్ అంటే డబ్ల్యూ ఎయిర్ మైనస్ వెయిట్ ఇన్ వాటర్ అంటే అపారెంట్ వెయిట్. ఇప్పుడు మనకేం కావాలి? వాల్యూమ్ ఆఫ్ ద బాడీ కావాలి అంటే డబ్ల్యూ ఎయిర్ మైనస్ డబ్ల్యూ అపారెంట్ డివైడెడ్ బై ఏమవుతుంది? సిగ్మా ఎల్ ఇంటూ జీ అవుతుంది. ఓకేనా? మరి వాల్యూమ్ ఆఫ్ మెటీరియల్ యూజ్డ్ అంటే డెన్సిటీ ఫార్ములా నుంచి వాల్యూమ్ ఈజ్ ఈక్వల్ అవుతుంది మాస్ ఆఫ్ ద బాడీ బై డెన్సిటీ ఆఫ్ ద బాడీ. ఓకేనా? ఈ రెండింటిని ఈ ఈక్వేషన్ 1 తర్వాత ఈక్వేషన్ 2ని మనం వీసీ ఈజ్ ఈక్వల్ టు వీబీ మైనస్ V0లో సబ్స్టిట్యూషన్ చేస్తే వీ కెన్ ఫైండ్ అవుట్ వాల్యూమ్ ఆఫ్ ద క్యావిటీ ఇన్సైడ్ ద సాలిడ్ బాడీ. ఇది కూడా మనకి ఆర్కిమెడిస్ ప్రిన్సిపల్లో ఒక అప్లికేషన్. సో ఇప్పుడు మనం ఈ రిలేటివ్ డెన్సిటీ, ఆర్కిమెడిస్ ప్రిన్సిపల్, వీటి మీద మనం కొన్ని ప్రాబ్లమ్స్ చేద్దాం. జేఈ మెయిన్లో అడిగిన క్వశ్చన్స్ ఇవన్నీ. ఏ పీస్ ఆఫ్ సాలిడ్ weighs 120 grams 120 g in air and 80 g in water and 60 grams in liquid. The relative density of solid and that of liquid are respectively. సో ఇక్కడ మనం చూద్దాం రిలేటివ్ డెన్సిటీ అంటే మీనింగ్ తెలుసుకో మనకి. రిలేటివ్ డెన్సిటీ ఆఫ్ ఏ సాలిడ్ ఈజ్ ఈక్వల్ టు సాలిడ్ బాడీ వెయిట్ ఇన్ ఎయిర్ ఎంత? 120 డివైడ్ బై వెయిట్ ఆఫ్ ద సాలిడ్ బాడీ ఇన్ ఎయిర్ 120 మైనస్ వెయిట్ ఆఫ్ ద సాలిడ్ బాడీ ఇన్ వాటర్ 80. 120 by 40. సో దట్ ఈజ్ ఈక్వల్ అంత 3. దట్ ఈజ్ ఈక్వల్ ఎంత అవుతుందంటే 3. ఇప్పుడు నెక్స్ట్ మనం రిలేటివ్ డెన్సిటీ ఆఫ్ లిక్విడ్ కనుక్కుందాం. రిలేటివ్ డెన్సిటీ ఆఫ్ లిక్విడ్ అంటే లిక్విడ్ అంటే మళ్ళీ ఇక్కడ చూడండి సిగ్మా ఎల్ అంటే లిక్విడ్ డెన్సిటీ డివైడెడ్ బై వాటర్ డెన్సిటీ. దట్ ఈజ్ ఈక్వల్ టు ఇప్పుడు న్యూమరేటర్ని డినామినేటర్ని వీతో మల్టిప్లై చేయి. వి సిగ్మా ఎల్ డబ్ల్యూ డివైడెడ్ బై వి సిగ్మా డబ్ల్యూ ఇంటూ జీ. ఇది జీలే. ఇదేంటిది? బయాన్సీ ఫోర్సేగా. అంటే బయాన్సీ ఫోర్స్ అంటే ఏం రాసుకోవచ్చు ఇక్కడ మనం? వెయిట్ ఆఫ్ ద బాడీ ఇన్ ఎయిర్, ఇది వెయిట్ ఆఫ్ ద ఫ్లూయిడ్ డిస్ప్లేస్డ్గా, వెయిట్ ఆఫ్ ద బాడీ ఇన్ లిక్విడ్ డివైడెడ్ బై, ఇది కూడా అంతేగా, వెయిట్ ఆఫ్ ద బాడీ ఇన్ ఎయిర్ మైనస్ వెయిట్ ఆఫ్ ద బాడీ ఇన్ వాటర్. కాబట్టి రిలేటివ్ డెన్సిటీ ఈజ్ ఈక్వల్ టు మనకి ఏమవుతుంది ఇక్కడ 120 మైనస్ వెయిట్ ఆఫ్ ద బాడీ ఇన్ లిక్విడ్ 60 డివైడెడ్ బై 120 మైనస్ వెయిట్ ఆఫ్ ద బాడీ ఇన్ వాటర్ అంటే 80. సో ఇక్కడ 120లోంచి 60 పోతే 60ఏగా, ఇది 40ఏగా.
కాబట్టి ఎంత అవుతుంది ఇది 3/2 అవుతుంది. 3/2 దట్ ఈస్ నథింగ్ బట్ 3/2. ఇది మనకి రిలేటివ్ డెన్సిటీ ఆఫ్ లిక్విడ్. ఇది ఏ సర్టన్ బ్లాక్ weighs 15 newtons in air, it weighs 12 newtons when immersed in a water. When immersed in another liquid weighs 13 newtons. Calculate the relative density of block and other liquid. సో ఇప్పుడు మనకి రిలేటివ్ డెన్సిటీ ఆఫ్ బ్లాక్ అంటే ఎంత అవుతుంది? ఇందాకలానే సేమ్. వెయిట్ ఆఫ్ ద బాడీ ఇన్ ఎయిర్ 15 డివైడెడ్ బై 15 మైనస్ వెయిట్ ఆఫ్ ద బాడీ ఇన్ ఎయిర్ మైనస్ వెయిట్ ఆఫ్ ద బాడీ ఇన్ వాటర్. It weighs 12 when immersed in a water. ఓకే రైట్. సో ఇప్పుడు ఇది ఎంత అవుతుంది? 15/15 మైనస్ అంటే 15/3 దట్ ఈజ్ ఈక్వల్ టు 5. దట్ ఈజ్ ఈక్వల్ టు 5. నెక్స్ట్ రిలేటివ్ డెన్సిటీ ఆఫ్ లిక్విడ్. రిలేటివ్ డెన్సిటీ ఆఫ్ లిక్విడ్ ఇందాక ఫార్ములా ఉందిగా. weight of the body in air minus weight of the body in liquid divided by weight of the body in air minus weight of the body in water. ఇప్పుడు చూడమ్మా ఏమైతుంది ఇక్కడ? weight of the body in air 15 మైనస్ లిక్విడ్ ఎంత 13 by 15 minus 12 is equal to 2/3. 2/3. ఇది మనకి రిలేటివ్ డెన్సిటీ మీద ప్రాబ్లం ఇది. సో నెక్స్ట్ ప్రాబ్లం. An object hangs from a spring balance. The balance resisted 30 newtons in air, 20 newtons when the object immersed in a water, and 24 newtons when the immersed in another liquid of unknown density. What is the density of solid and liquid? Density of solid and liquid. సో ఇప్పుడు మనం ఏం కనుక్కోవాలి అంటే రిలేటివ్ డెన్సిటీ కనుక్కుందాం ఫస్ట్. రిలేటివ్ డెన్సిటీ అంటే మీనింగ్ ఏంటి? డెన్సిటీ ఆఫ్ ద సాలిడ్ ρs/ρw అంతేగా? ఇదేగా మనం కనుక్కుంది. అప్పుడు ρs ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది? డెన్సిటీ ఆఫ్ ద సాలిడ్ ఈజ్ ఈక్వల్ టు రిలేటివ్ డెన్సిటీ ఇంటూ ρw. రిలేటివ్ డెన్సిటీ ఇంటూ ρw అవుతుంది. సో ఇప్పుడు రిలేటివ్ డెన్సిటీ ఈజ్ ఈక్వల్ టు మనం ఇందాక చెప్పుకున్నాంగా వెయిట్ ఆఫ్ ద బాడీ ఇన్ ఎయిర్ 30 డివైడెడ్ బై వెయిట్ ఆఫ్ ద బాడీ ఇన్ ఎయిర్ 30 మైనస్ వెయిట్ ఆఫ్ ద బాడీ ఇన్ వాటర్. వెయిట్ ఆఫ్ ద బాడీ ఇన్ వాటర్. సో వాటర్లో ఎంతమ్మా వెయిట్ ఇక్కడ 20 newtons. సో 30/10 దట్ ఈజ్ కొంత అవుతుంది 3. ఇప్పుడు మనం రిలేటివ్ డెన్సిటీ డెన్సిటీ ఆఫ్ సాలిడ్ కనుక్కోవాలి. డెన్సిటీ ఆఫ్ సాలిడ్ అంటే రిలేటివ్ డెన్సిటీ 3 ఇంటూ డెన్సిటీ ఆఫ్ ద వాటర్ అంటే 10³ kg/m³. అంతేగా? ఓకే దట్ ఈజ్ కొంత అవుతుంది 3 × 10³ kg/m³. ఎట్లా వచ్చింది? మరి అదేవిధంగా రిలేటివ్ డెన్సిటీ ఆఫ్ లిక్విడ్ ఈజ్ ఈక్వల్ టు మనం రాసుకోవచ్చుగా. ఏం రాసుకోవచ్చు? డెన్సిటీ ఆఫ్ ద లిక్విడ్ బై డెన్సిటీ ఆఫ్ ద వాటర్. ఇప్పుడు రిలేటివ్ డెన్సిటీ ఆఫ్ లిక్విడ్ అనుకున్నాం. రిలేటివ్ డెన్సిటీ ఆఫ్ లిక్విడ్ ఈజ్ ఈక్వల్ ఏమవుతుంది? వెయిట్ ఆఫ్ ద బాడీ ఇన్ ఎయిర్ 30 మైనస్ వెయిట్ ఆఫ్ ద బాడీ ఇన్ లిక్విడ్. ఎంతమ్మా? లిక్విడ్ ఎంత? 24 బై 30 మైనస్ వెయిట్ ఆఫ్ ద బాడీ ఇన్ వాటర్ 20. కాబట్టి రిలేటివ్ డెన్సిటీ ఆఫ్ లిక్విడ్ ఈజ్ ఈక్వల్ టు మీకు ఏమవుతుంది? 6/10. ఇది మనకు వచ్చింది 6/10. అంటే ρl/ρw ఈజ్ ఈక్వల్ టు 6/10. ρl/ρw ఈజ్ ఈక్వల్ టు 6/10 అయితే ρl ఈజ్ ఈక్వల్ టు నీకు ఏమవుతుంది? 6/10 ఇంటూ ρw. అంటే 6/10 ఇంటూ ρw అంటే ఎంత అవుతుంది?
10 క్యూబ్ దట్ ఈజ్ కొంత అవుతుంది 600 kg per meter cube. ఇది మనకి డెన్సిటీ ఆఫ్ ద లిక్విడ్. ఇలా ఉంటే మనకి రిలేట్ డెన్సిటీ మీద ప్రాబ్లమ్స్. ఓకే, నెక్స్ట్ మనం చేయబోయే ప్రాబ్లం ఏ మోడల్ అంటే, మనం ఇందాక కనుక్కున్నాం వాల్యూమ్ ఆఫ్ ద క్యావిటీ కనుక్కోవాలి. ఆ వాల్యూమ్ ఆఫ్ ద క్యావిటీ కనుక్కునే మోడల్ మీద ప్రాబ్లం. ఏ పీస్ ఆఫ్ గోల్డ్ హ్యాజ్ ఏ క్యావిటీ ఇన్సైడ్ ఇట్, ఫైండ్ ద వాల్యూమ్ ఆఫ్ క్యావిటీ ఇఫ్ ద పీస్ weighs 50 grams in air and 45 grams in water. Density of the gold is 19.3 gram per cc. ఇది మనకి గోల్డ్, దీనిలో మనకి ఒక క్యావిటీ ఉంది. సో ఇందాక మనం చెప్పుకున్నాం ఏంటి, వీసీ ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది, వాల్యూమ్ ఆఫ్ ద బాడీ మైనస్ వాల్యూమ్ ఆఫ్ ద మెటీరియల్ ఆఫ్ ద బాడీ, వీబీ మైనస్ వీ నాట్. సో ఇక్కడ వీసీ ఈజ్ ఈక్వల్ టు వాల్యూమ్ ఆఫ్ ద క్యావిటీ అంటే, వాల్యూమ్ ఆఫ్ ద బాడీ అంటే ఇందాక చెప్పుకున్నాంగా ఏమవుతుంది, వాల్యూమ్ ఆఫ్ ద బాడీ అంటే ఫార్ములా ఉందిగా, వెయిట్ ఆఫ్ ద బాడీ ఇన్ ఎయిర్ మైనస్ వెయిట్ ఆఫ్ ద బాడీ ఇన్ వాటర్ డివైడెడ్ బై ఏమవుతుందమ్మా సిగ్మా ఎల్జీ మైనస్ ఇదేమవుతుంది, ఇది జస్ట్ మాస్ బై డెన్సిటీ. ఇక్కడ సిగ్మా ఎల్ ఇంటూ జీ, ఇది మనకి ఫార్ములా. ఈ ఫార్ములాను సబ్స్టిట్యూషన్ చేద్దాం. వీసీ ఈజ్ ఈక్వల్ టు వెయిట్ ఆఫ్ ద బాడీ ఇన్ ఎయిర్ ఎంత, వెయిట్ ఆఫ్ ద బాడీ ఇన్ ఎయిర్ ఎంత అవుతుందంటే 50 మైనస్ వెయిట్ ఆఫ్ ద బాడీ ఇన్ వాటర్ అంతా 45 డివైడెడ్ బై నెక్స్ట్ డెన్సిటీ ఆఫ్ వాటర్ మనకి సీజెస్లో చేద్దాం. 1 గ్రామ్ పర్ సీసీ ఇంటూ జీ వాల్యూ ఎంత, జీ అనుకుందాం. ఇక్కడ ఆల్రెడీ ఇది 50Gగా, 50G మైనస్ 45G మైనస్ మాస్ 50G 50 grams డివైడెడ్ బై, ఓకేనా, ఇదంతా అవుతుంది రో అంటే ఎంత 19.3 గ్రామ్ పర్ సీసీ. సో ఇక్కడ వీసీ ఈజ్ ఈక్వల్ టు నీకు ఏమవుతుంది, 50లోంచి 45 పోతే 5, ఓకేనా, జీజీ అన్నీ క్యాన్సల్ అవుతాయి. 5 మైనస్ 50/19.3 అది 20 అనుకోండి, సుమారు 20 అనుకోండి. 20 అనుకుంటే సుమారు ఇదంతా వస్తుంది. సో ఇది కొంచెం క్యాలిక్యులేషన్ నేను బయట చేశాను. ఇక్కడ 2.59 ఇది. సో వీసీ ఈజ్ ఈక్వల్ టు నీకు ఏమవుతుంది, ఇక్కడ 2.41 అవుతుంది సీసీ. వాల్యూమ్ ఆఫ్ ద క్యావిటీ అంతా 2.41 cc. సో నెక్స్ట్ ప్రాబ్లం మనం ఈ బయాన్సీ మీద చేసే ప్రాబ్లం ఇది. ఏంటి అంటే, డెన్సిటీ ఆఫ్ ఐస్ ఈజ్ 900 kg per meter cube. A piece of ice is floating in a water of density 1000 kg per meter cube. Find the fraction of volume of a piece of the ice outside the water. సో ఇది మనకి ఒక కంటైనర్, ఈ కంటైనర్ లిక్విడ్ ఉంది. దీంట్లో మనకి ఏంటంటే ఐస్ అనేది ఫ్లోట్ అవుతుంది, ఎందుకంటే ఐస్ యొక్క డెన్సిటీ తక్కువగా ఫ్లోట్ అవుతుంది. ఇప్పుడు ఏమంటాడు, ఫైండ్ ద ఫ్రాక్షన్ ఆఫ్ వాల్యూమ్ ఆఫ్ పీస్ ఆఫ్ ఐస్ అవుట్ సైడ్ ద వాటర్ అన్నాడు. సో మనకి ఇందాక మనం చెప్పుకున్నాం ఏంటంటే టోటల్ వాల్యూమ్ ఎంత అంటే మనం బి అనుకుందాం. టోటల్ వాల్యూమ్ అంతా బి. దాంట్లో ఈ వాల్యూమ్ అనేది ఫ్లోట్ అవుతుంది, ఈ వాల్యూమ్ బయట ఉంది. ఇప్పుడు ఇది ఫ్లోట్ అవుతుంది కాబట్టి మనం ఫార్ములా రాసుకోవచ్చుగా. ఏంటి ఫార్ములా, ఎంజీ ఈజ్ ఈక్వల్ టు బయాన్సీ ఫోర్స్, అప్వర్డ్ ఫోర్స్. మాస్ అంటే ఏం రాసుకోవచ్చు, డెన్సిటీ ఈజ్ ఈక్వల్ మాస్ బై వాల్యూమ్. మాస్ అంటే వాల్యూమ్ ఇంటూ డెన్సిటీగా, అంటే వాల్యూమ్ ఆఫ్ ద బాడీ, దీని వాల్యూమ్ టోటల్ వాల్యూమ్ అంతా బి ఇంటూ డెన్సిటీ ఆఫ్ ద సాలిడ్ ఇంటూ జీ ఈజ్ ఈక్వల్ టు, ఇదేంటి బయాన్సీ ఫోర్స్గా, అంటే వాల్యూమ్ ఆఫ్ బాడీ ఇన్సైడ్ ద లిక్విడ్ ఇంటూ నెక్స్ట్ డెన్సిటీ ఆఫ్ ద లిక్విడ్ ఇంటూ జీ. ఇది రాసాం మనం. రైట్, జీజీ క్యాన్సిల్.
ఇప్పుడు అసలు ఎంత ఫ్రాక్షన్ అనేది లోపల ఉందో చూద్దాం. వి ఇన్ బై వి అంటే టోటల్ వాల్యూమ్లో ఎంత ఫ్రాక్షన్, ఎంత వాల్యూమ్ అనేది ఇన్సైడ్ ద లిక్విడ్ ఉందో చూద్దాం. వి ఇన్ బై వి ఈజ్ ఈక్వల్ టు రో ఎస్ బై రో ఎల్. రో ఎస్ బై రో ఎల్ అంటే ఎంత? రో ఎస్ అంటే డెన్సిటీ ఆఫ్ ద సాలిడ్, దట్ ఈజ్ ఈక్వల్ టు 900 బై లిక్విడ్ అంటే ఎంత అవుతుంది? 1000. 0 క్యాన్సిల్ అంటే 9/10 అంటే వి ఇన్ వాల్యూమ్ ఆఫ్ ద బాడీ ఇమ్మర్స్డ్ ఇన్ ఏ లిక్విడ్ ఈజ్ ఈక్వల్ టు 9/10 వి. అంటే దాదాపు 90% టోటల్ వాల్యూమ్లో 90% మనకి లోపల ఉంది, బయట 10% ఉంటుంది. ఓకేనా? నెక్స్ట్ వాల్యూమ్ ఆఫ్ ద బాడీ వి అవుట్ సైడ్ ఈజ్ ఈక్వల్ ఎంత అవుతుంది? టోటల్ వాల్యూమ్లోంచి ఇన్సైడ్ వాల్యూమ్ తీసి 9/10 ఇంటూ వి, దట్ ఈజ్ ఈక్వల్ ఎంత అవుతుంది? 1/10 ఇంటూ వి. ఓకేనా? 1/10 ఇంటూ వి. సో దట్ ఈజ్ ఈక్వల్ టు 10%. అంతేగా? సో కాబట్టి వాల్యూమ్ ఆఫ్ ద బాడీ లయింగ్ అవుట్ సైడ్ ఎంత అవుతుంది? V/10. ఇది ప్రాబ్లం ఆన్సర్. సో నెక్స్ట్ ప్రాబ్లం ఏంటంటే కాన్సెప్ట్ బేస్ ప్రాబ్లం. ఇక్కడ ఏ పీస్ ఆఫ్ ఐస్ ఈజ్ ఫ్లోటింగ్ ఇన్ ఏ గ్లాస్ వెసల్ filled upon water. How level of water in the vessel change when ice melt? When ice melt. సో ఇక్కడ మనకి ఈ ఫార్ములా మనం వేయచ్చు. ఏంటి? వెయిట్ ఆఫ్ ద ఐస్ ఈజ్ ఈక్వల్ టు అప్ థ్రస్ట్. వెయిట్ ఆఫ్ ద ఐస్ అంటే మనకి ఏమవుతుంది? mg ఈజ్ ఈక్వల్ టు అప్ థ్రస్ట్, వాల్యూమ్ ఆఫ్ ద బాడీ ఇమ్మర్స్డ్ ఇంటూ డెన్సిటీ ఆఫ్ ద లిక్విడ్ ఇంటూ జీ. ఓకేనా? ఈ జీజీ క్యాన్సిల్, జీజీ క్యాన్సిల్. సో వాల్యూమ్ ఆఫ్ ద ఇమ్మర్స్డ్ ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది? మాస్ ఆఫ్ ద ఐస్ బై నెక్స్ట్ డెన్సిటీ ఆఫ్ ద లిక్విడ్, డెన్సిటీ ఆఫ్ ద లిక్విడ్. ఐస్ అనేది మెల్ట్ అయింది. ఐస్ మెల్ట్ అయ్యి ఏమవుతుంది? వాటర్గా ఫామ్ అయింది. ఐస్ మెల్ట్ అయ్యి వాటర్గా ఫామ్ అవునప్పుడు నీకు వాల్యూమ్ ఆఫ్ ద వాటర్ ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది? మాస్ ఆఫ్ ద వాటర్ బై డెన్సిటీ ఆఫ్ ద లిక్విడ్, డెన్సిటీ ఆఫ్ ద లిక్విడ్. దిస్ ఈజ్ ఈక్వేషన్ 2 అండ్ దిస్ ఈజ్ ఈక్వేషన్ 1. చూడండి ఇక్కడ 1 2 చూడండి. 1 2 నుంచి మనకి ఏం తెలుస్తుంది? వి ఇన్ ఈజ్ ఈక్వల్ టు వి ఇన్. వి ఇన్ ఈజ్ ఈక్వల్ టు వి అంటే వి ఇన్ ఈజ్ ఈక్వల్ టు వి అయిందంటే ఏంటి? లెవెల్ అనేది నీకేమీ చేంజ్ కాదు. అంటే వాల్యూమ్ ఆఫ్ ద ఇమ్మర్స్డ్ పార్ట్ ఆఫ్ ఐస్ ఈజ్ ఈక్వల్ టు టోటల్ వాల్యూమ్ ఆఫ్ ద వాటర్. లెవెల్ చేంజ్ కాదు అంటే నీకు ఏమవుతుంది? సో వెన్ ఐస్ మెల్ట్ కంప్లీట్లీ, level of water does not change. ఇది దీని యొక్క ఆన్సర్. సో ఇక్కడ మనం ఇంకొక ఇంపార్టెంట్ పాయింట్ ఏం గుర్తుపెట్టుకోవాలంటే, when ice is floating it will replace the volume of water equivalent to weight of ice. ఇది మనకి కరెక్టే. ఓకేనా? అంటే ఏంటి? నా అర్థం ఏంటి? దాని వాల్యూమ్ ఇట్ రీప్లేస్ సమ్ అమౌంట్ ఆఫ్ వాటర్, సమ్ వాల్యూమ్ ఆఫ్ ద వాటర్ ఈక్వల్ టు వెయిట్. దాని వెయిట్ ఎంతైతే ఉందో అంత అమౌంట్ ఉన్న వాల్యూమ్ని రీప్లేస్ చేస్తుంది. మరి ఐస్ మెల్ట్ అయింది అనుకోండి, ఇట్ విల్ ఆక్యుపై ద సేమ్ వాల్యూమ్. ఇందాక ఎంతైతే మనకి రీప్లేస్ చేసిందో సో అంతే వాల్యూమ్ని ఇది ఆక్యుపై చేస్తుంది. ఇట్ హ్యాస్ రీప్లేస్డ్ ఎర్లియర్. సో దేర్ విల్ బి నో చేంజ్ ఇన్ హైట్, దేర్ విల్ నో చేంజ్ ఇన్ దిస్ లిక్విడ్ లెవెల్. సో నెక్స్ట్ మనం చెప్పుకోబోయే ప్రాబ్లం అంటే, ఏ యూనిఫామ్ బాడీ when immersed in a water its 1/3 portion remains inside the water. When same body is immersed in a liquid, 1/3 portion remains outside the liquid. Find the density of the liquid. సో ఇది మనం కనుక్కోవాల్సింది. సో ఇప్పుడు మనం చూద్దాం.
ఫస్ట్ మనకి వాటర్లో ఒక బాడీ ఉంది. సో ఈ బాడీని మనకి ఏం చేశాడంటే వాటర్లో ఇమ్మర్స్ చేశాడు. ఇమ్మర్స్ చేసినప్పుడు 1/3 పోర్షన్ రిమైన్స్ ఇన్సైడ్ ద వాటర్ అన్నాడు. 1/3 పోర్షన్ రిమైన్స్ ఇన్సైడ్ ద వాటర్. అది 1/3 పోర్షన్. రైట్. అంటే టోటల్ వాల్యూమ్లో 1/3 పోర్షన్ అనేది మనకి లోపల ఉంది. అంటే టోటల్ హైట్లో 1/3 పోర్షన్ అనేది మనకి లోపల ఉంది. ఈ టోటల్ హైట్ ఎంత అనుకుందాం? హెచ్ అనుకుందాం. కాబట్టి h/3 ఇది ఇంత పార్ట్ లోపల ఉంది. సో ఇప్పుడు ఇది కేసు, ఫస్ట్ కేసులో. సో ఇప్పుడు మనం ఏం చెప్పుకుందాం అంటే ఇక్కడ ఒక ఫార్ములా ఇందాక మనం ఆల్రెడీ డెరైవ్ చేసాం. ఏం చేసాం డెరైవ్ అంటే L ఇంటూ అదే హెచ్ ఇంటూ హైట్ ఆఫ్ ద సాలిడ్ ఇంటూ ρs is equal to height of the solid in a fluid into density of a liquid. Density of a liquid. ఇది మనం చెప్పుకున్నాం. హైట్ ఆఫ్ ద సాలిడ్, టోటల్ హైట్ ఆఫ్ ద సాలిడ్ ఎంత మనకి హెచ్. టోటల్ హైట్ ఆఫ్ ద సాలిడ్ ఎంతమ్మా? హెచ్. రైట్. ఇంటూ ρs is equal to టోటల్ హైట్ ఆఫ్ ద సాలిడ్లో ఎంత ఫ్రాక్షన్, అదే ఎంత పార్ట్ అనేది ఫ్లూయిడ్లో ఉంది? h/3, 1/3 అన్నమాట. h/3 ఇంటూ మనకి ఏమవుతుందంటే ఇది వాటర్గా కాబట్టి ρw అనుకుందాం. సో దిస్ ఈజ్ ఈక్వేషన్ అంత. ఇది 1, ఈక్వేషన్ 1. మనం దీని నుంచి ఏం రాసుకోవచ్చు ఇక్కడ చెప్పండి? హెచ్హెచ్ క్యాన్సిల్గా. సో ρw is equal to 3 ఇంటూ ఏమవుతుంది? ρs, ఈక్వేషన్ 2. రైట్. మరి అదేవిధంగా ఇదే బాడీని మనకి ఏం చేశాడంటే వేరొక లిక్విడ్లో ఉంచాడు. వేరే ఒక లిక్విడ్లో ఉంచినప్పుడు 1/3 పోర్షన్ రిమైన్స్ అవుట్ సైడ్ అన్నాడు. 1/3 పోర్షన్ రిమైన్స్ అవుట్ సైడ్ అన్నాడు. అంటే 1/3 పోర్షన్ బయట ఉంటే లోపలికి ఎంత ఉంటుంది? 2/3 పోర్షన్ ఉంటుంది. అంటే టోటల్ హైట్ ఎంత? ఇది హెచ్లో ఎంత మునిగింది? 2/3 పార్ట్ మునిగింది. మనకి ఫార్ములా తెలుసు, ఇందాక మనం డెరైవ్ చేసాంగా ఫార్ములా. ఏంటి ఆ ఫార్ములా? అది హెచ్ఎస్ ఇంటూ ρs is equal to హెచ్ఎఫ్ ఇంటూ ρl. ఇది లిక్విడ్, ఇది ρl. హెచ్ఎస్ అంటే టోటల్ హైట్ ఆఫ్ ద సాలిడ్, ρs అంటే డెన్సిటీ ఆఫ్ ద సాలిడ్. హెచ్ఎఫ్ అంటే ఏంటంటే ద పోర్షన్ ఆఫ్ సాలిడ్, ద హైట్ ఆఫ్ ద సాలిడ్ విచ్ ఈస్ ఇమ్మర్స్ ఇన్ ఏ ఫ్లూయిడ్. అంటే టోటల్ హైట్లో ఎంత పార్ట్ అనేది, ఎంత హైట్ అనేది ఫ్లూయిడ్ లోపల ఉంది, డెన్సిటీ ఆఫ్ ద లిక్విడ్. రైట్. ఇప్పుడు హెచ్ ఇంటూ ఇదవుతుంది ఇందాకలానే ρs is equal to ఇప్పుడు హెచ్ఎఫ్ అంటే ఏంటి అంటే ఫ్రాక్షన్ ఆఫ్ హైట్ విచ్ ఈజ్ ఇమ్మర్స్ ఇన్ ఏ మనకి ఫ్లూయిడ్. ఎంత? 2/3 పార్ట్ అంటే 2/3h ఇంటూ ρl. హెచ్హెచ్ క్యాన్సిల్. సో కాబట్టి ఇక్కడ నీకు ఎంత అవుతుందంటే 3ρs/2 is equal to మనకి ఎంత వచ్చింది? ρl అని వచ్చింది. ఓకేనా? రైట్. ఇప్పుడు ఇక్కడ ρs అంటే ఏం రాసుకోవచ్చు? ఇక్కడ మనకి ఫ్రమ్ 2, ఇది ఈక్వేషన్ 2 అనుకుందాం. ఫ్రమ్ 2 ρs అంటే ఏం రాసుకోవచ్చు? ρw/3 అని రాసుకోవచ్చు. సబ్స్టిట్యూషన్ చేద్దాం. అంటే సబ్స్టిట్యూట్ 2 in ఇది మనకి 3 ఈక్వేషన్ అనుకుందాం. 2 in 3. సో ఎంత అవుతుంది ఇప్పుడు? 3 ఇంటూ ρs అంటే మనకి చెప్పుకున్నాంగా ρw/3 దట్ ఈజ్ ఈక్వల్ టు ρl. 3 ఇక్కడ 2 కూడా ఉందిగా. ఓకేనా? 3 క్యాన్సిల్. అంటే ρl ఈజ్ ఈక్వల్ టు మనకి ఎంత అవుతుందమ్మా? ρl ఈజ్ ఈక్వల్ టు ρw/2. ρw అంటే డెన్సిటీ ఆఫ్ ద వాటరేగా. డెన్సిటీ ఆఫ్ ద వాటర్ అంటే ఎంత? 10^3/2. సో కాబట్టి మనకి ρl ఈజ్ ఈక్వల్ టు అంటే మనకి దాని అర్థం ఏంటంటే మనం సీజెస్లో చేద్దాం. 1 g/cc. 1 g/cc అంటే ఎంత అవుతుంది? 0.5 g/cc. ఇది మనకి డెన్సిటీ ఆఫ్ ద లిక్విడ్. అందుకోసం మీరు చూడండి
ఇక డెన్సిటీ ఆఫ్ ద లిక్విడ్ తక్కువ ఉంది కాబట్టి ఇక్కడ తక్కువ ఉంది కాబట్టి మనకి ఏమైందంటే ఎక్కువ పోర్షన్ అనేది ఇక్కడ మునిగి ఉంది. చూసారా మీరు, టూ థర్డ్ మునిగి ఉంది. ఇక్కడ డెన్సిటీ ఆఫ్ ద వాటర్ ఎక్కువ కాబట్టి తక్కువ పోర్షన్ మునిగి ఉంది. ఇక్కడ H/3 మునిగి ఉంది. ఇది డెన్సిటీ తక్కువ కాబట్టి నీకు ఎక్కువ పోర్షన్ మునిగి ఉంది. సో కాబట్టి అవర్ ఆప్షన్ ఇస్ రోయల్ ఈజ్ ఈక్వల్ 0.5 g/cc. ఇప్పుడు ఈ ఫార్ములా ఎట్లా వచ్చింది? ఇందాక మనం బేసిక్లో చెప్పుకున్నాం మనం ఏంటి, వెయిట్ ఈజ్ ఈక్వల్ బయాన్సీ ఫోర్స్, దాని నుంచి మనకు వచ్చింది ఇది ఈ ఫార్ములా అనేది. సో నెక్స్ట్ ప్రాబ్లం చూడండి. ఇక్కడ యాజ్ షోన్ ఇన్ ఫిగర్, when 1/5 వాల్యూమ్ ఆఫ్ సాలిడ్ ఇమ్మర్స్ ఇన్ ఎ లిక్విడ్, క్యాలిక్యులేట్ అపారెంట్ వెయిట్. అసలు మనకి అపారెంట్ వెయిట్ ఫార్ములా ఏంటి? అపారెంట్ వెయిట్ ఈజ్ ఈక్వల్ టు వెయిట్ ఆఫ్ ద బాడీ ఇన్ ఎయిర్ మైనస్ అప్ థ్రస్ట్. వెయిట్ ఆఫ్ ద బాడీ ఇన్ ఎయిర్ మైనస్ అప్ థ్రస్ట్ అంటే ముందు మనం ఏం కనుక్కోవాలి? ఇక్కడ అప్ థ్రస్ట్ కనుక్కోవాలి. ఓకేనా? అప్ థ్రస్ట్ కనుక్కోవాలి. అప్ థ్రస్ట్ అంటే ఏంటి నీకు? వాల్యూమ్ ఆఫ్ ద బాడీ ఇమ్మర్స్డ్ ఇన్ ఏ లిక్విడ్ ఇంటూ డెన్సిటీ ఆఫ్ ద లిక్విడ్ ఇంటూ G. U ఈజ్ ఈక్వల్ టు వాల్యూమ్ ఆఫ్ ద బాడీ ఇమ్మర్స్ అంటే 1/5 వాల్యూమ్గా, అంటే టోటల్ వాల్యూమ్ ఎంత B అనుకుందాం, దాంట్లో 1/5 వాల్యూమ్ అంటే ఇంటూ రోయల్ ఇంటూ G. మనకి డెన్సిటీ ఆఫ్ ద లిక్విడ్ కూడా ఇచ్చాడు. కానీ ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే వాల్యూమ్ ఆఫ్ ద బాడీ ఇవ్వాల. సో డెన్సిటీ ఈజ్ ఈక్వల్ మాస్ బై వాల్యూమ్. మాస్ ఈజ్ ఈక్వల్ టు మనకి ఇక్కడ ఏం రాసుకోవచ్చు? ఇక్కడ వాల్యూమ్ ఆఫ్ ద బాడీ ఇవ్వలేదు. సో కాబట్టి మనకి డెన్సిటీ ఈజ్ ఈక్వల్ టు మాస్ బై వాల్యూమ్గా, అంటే వాల్యూమ్ ఈజ్ ఈక్వల్ టు మనం ఏం రాసుకోవచ్చు? మాస్ ఆఫ్ ద సాలిడ్ బై, ఓకేనా, డెన్సిటీ ఆఫ్ ద సాలిడ్. దట్ ఈజ్ ఈక్వల్ టు మాస్ ఆఫ్ ద సాలిడ్ ఎంత ఇచ్చాడు? 0.4 kg ఇచ్చాడు. డివైడెడ్ బై డెన్సిటీ ఆఫ్ ద సాలిడ్ ఎంత? 1600 kg ఇచ్చాడు. సో కాబట్టి ఇప్పుడు ఇదంతా అవుతుంది, మనకి దీని క్యాలిక్యులేషన్ చేసాం అనుకోండి, ఇది 4 × 10⁻⁻1. ఇదంతా అవుతుంది 16 × 10² అవుతుంది. 4 1s 4 4s. సో ఇక్కడ మనకి ఏమవుతుందంటే 1/4 × 10⁻³ అంటే దట్ ఈజ్ ఈక్వల్ టు, సరే అంత ఉంచుదాం, 1/4 × 10⁻⁻3. సో ఇప్పుడు మనకి అప్ థ్రస్ట్ ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది ఇక్కడ 1/5 ఇంటూ మనకి ఇదంతా అవుతుంది 1/4 × 10⁻³ ఇంటూ రోయల్ ఎంత? రోయల్ అంటే 8 × 10², 800 ఇంటూ G వాల్యూ ఎంత? 10. G వాల్యూ ఎంత అవుతుంది? 10 అవుతుంది. సో దీన్ని మనం క్యాలిక్యులేషన్ చేయాలి. దీన్ని మనం క్యాలిక్యులేషన్ చేస్తే ఎంత వస్తుందంటే మీరు ఒకసారి చూడండి. ఇప్పుడు ఇదంతా ఇది 5 × 4 20. సో ఇక్కడ మనకి ఈ 10 దీంట్లో 2 times పోతుంది, ఈ 2 దీంట్లో 4 times పోతుంది. అంటే ఎంత అవుతుంది? 4 × 10⁻⁻1. దట్ ఈజ్ ఈక్వల్ అవుతుంది 0.4 Newtons. సో ఇప్పుడు అపారెంట్ వెయిట్ ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది? అపారెంట్ వెయిట్ ఈజ్ ఈక్వల్ టు రియల్ వెయిట్ అంత, వెయిట్ ఆఫ్ ద బాడీ ఇన్ ఎయిర్ అంటే mg మైనస్ అప్ థ్రస్ట్. m అంటే ఎంత అవుతుంది? 0.4 ఇంటూ G వాల్యూ ఎంత? 10 మైనస్ నీకు ఎంత అవుతుంది? ఇది అప్ థ్రస్ట్ ఎంత అవుతుంది? 0.4. దట్ ఈజ్ ఈక్వల్ 4 మైనస్ 0.4. దట్ ఈజ్ ఈక్వల్ టు 3.6 Newtons. ఇది మనకు ఆన్సర్. ఓకేనా? సో లెట్ us discuss another question here. So this is a body, this body is immersed in a liquid. When 1/4 length of block immersed, find the density of the solid అన్నాడు. సేమ్ ఇదే ప్రాబ్లం మనకి. ఇందాక మనం ఒక ఫార్ములా చెప్పుకున్నాం ఏంటి? HS ఇంటూ ρS ఈజ్ ఈక్వల్ టు HF ఇంటూ ρF అంటే డెన్సిటీ ఆఫ్ ద ఫ్లూయిడ్. HS అంటే మీనింగ్ ఏంటంటే దట్ ఈజ్ నథింగ్ బట్ టోటల్ హైట్. L టోటల్ హైట్.
ఇంటూ రో ఎస్ ఈజ్ ఈక్వల్ టు హెచ్ఎఫ్ అంటే మీనింగ్ ఏంటంటే టోటల్ హైట్లో ఎంత పార్ట్ అనేది వాటర్లో ఉంది, ఎంత పార్ట్ ఉంది వాటర్లో ఉంది, L/4 అంటే L/4 ఇంటూ డెన్సిటీ ఆఫ్ ద ఫ్లూయిడ్. డెన్సిటీ ఆఫ్ ద ఫ్లూయిడ్ అంటే ఎంత, డెన్సిటీ ఆఫ్ ద వాటర్ కదా, దట్ ఈజ్ ఈక్వల్ 10 క్యూబ్. సో కాబట్టి ఇక్కడ నీకు ఎల్ఎల్ క్యాన్సిల్గా రో ఎస్ ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది 1000/4, దట్ ఈజ్ ఈక్వల్ టు 250 kg/m³. ఇది ఆన్సర్. ఓకే, నెక్స్ట్ ప్రాబ్లం ఏంటంటే an iceberg of density 0.9 g/cm³ floats on a sea water. సీ వాటర్ యొక్క డెన్సిటీ కూడా ఇచ్చాడు 1.1 g/cm³. ఫైండ్ ద ఫ్రాక్షన్ ఆఫ్ ఐస్ విచ్ ఈజ్ విజిబుల్ టు షిప్ అబౌవ్ ద వెసల్. సో కాబట్టి అబౌవ్ ద సీ వెసల్ కాదు, ఇది అబౌవ్ ద సీ. సో ఇది మనకి ఐస్బర్గ్ ఇది. సో ఈ ఐస్బర్గ్ అనేది మనకి సీ వాటర్ మీద ఫ్లోట్ అవుతుంది, ఇట్లా ఫ్లోట్ అవుతుంది. మనకి ఇప్పుడు ఏమంటాడు ఇక్కడ, ఫైండ్ ద ఫ్రాక్షన్ ఆఫ్ ఐస్ విచ్ ఈజ్ విజిబుల్ టు షిప్ అన్నాడు. విజిబుల్ టు షిప్. సేమ్ ఇప్పుడు ఇందాకలానే ఇది మొత్తం టోటల్ లెంత్ ఎంత అంటే ఎల్ అనుకుందాం. టోటల్ లెంత్ ఎల్ అయితే ఇప్పుడు విజిబుల్ అయ్యేది ఎక్స్ అనుకుందాం, ఎక్స్ పార్ట్ అనుకుందాం. ఇదంతా అవుతుంది, ఇది L-x అవుతుంది. ఈ కింద పార్ట్ ఎంత అవుతుంది, మునిగిపోయిన పార్ట్ ఎంత అవుతుంది, L-x. ఇందాకలానే ఫార్ములా వేద్దాం. ఇందాక నేను ఒక ఫార్ములా చెప్పాగా, ఏంటి ఆ ఫార్ములా ఏంటి, హెచ్ఎస్ ఇంటూ రో ఎస్ ఈజ్ ఈక్వల్ టు హెచ్ఎఫ్ ఇంటూ రో ఎఫ్. ఇది హెచ్ఎస్ టోటల్ లెంత్ ఆఫ్ ఐస్బర్గ్ ఎల్, ఓకేనా, ఇంటూ రో ఎస్ డెన్సిటీ ఆఫ్ ద సాలిడ్ 0.9 ఈజ్ ఈక్వల్ టు హెచ్ఎఫ్ అంటే ఇది L-x, ఇది L-x అంతేగా, మునిగిపోయిన పార్టేగా, ఇంటూ రో ఎఫ్ 1.1. సో ఇప్పుడు మనకి L-x/L ఈజ్ ఈక్వల్ టు 0.9 డివైడెడ్ బై 1.1, దట్ ఈజ్ ఈక్వల్ 9/11. సో ఇప్పుడు మనకి ఏమైతే ఇక్కడ 11L - 11x ఈజ్ ఈక్వల్ టు 9L. దీన్ని తీసుకురా, 2L ఈజ్ ఈక్వల్ టు 11x. సో x ఈజ్ ఈక్వల్ ఎంత అవుతుంది, 2/11L. ఇది 2/11L అంటే ఇంత పార్ట్ అనేది విజిబుల్ టు షిప్ అబౌవ్ ద సీ లెవెల్. ఇక్కడ సీ లెవెల్, అబౌవ్ ద సీ లెవెల్ ఇంత పార్ట్ కనపడుతుంది. మరి మునిగిపోయిన పార్ట్ ఎంత, అంటే ఇమ్మర్స్డ్ పార్ట్ ఎంత అంటే ఇమ్మర్స్డ్ పార్ట్ ఈజ్ ఈక్వల్ టు L-x అంటే L-2/11 ఇంటూ L, దట్ ఈజ్ ఈక్వల్ ఎంత అవుతుంది, 9/11L. ఇది మునిగిపోయిన పార్ట్, ఇది ఏది సీలో. బయటికి కనిపించేదంతా 2/11. ఇది ఆన్సర్. నెక్స్ట్ ప్రాబ్లం ఏంటంటే, వాట్ ఈజ్ ద రేషియో ఆఫ్ లెంత్ ఆఫ్ ఐస్ విచ్ ఈజ్ ప్రజెంట్ ఇన్ వాటర్ టు కిరోసిన్ అండర్ ఈక్విలిబ్రియం. చూడండి, ఇది మనకి ఐస్. ఈ ఐస్ అనేది కొంత పార్ట్ అనేది వాటర్లో ఉంది, కొంత పార్ట్ అనేది కిరోసిన్లో ఉంది. ఇది కిరోసిన్, ఇక్కడ రాసాం ఆల్రెడీ కిరోసిన్. దీని యొక్క డెన్సిటీ ఎంత అంటే 0.8 g/cm³. ఈ కింద పార్ట్ ఏంటంటే హాఫ్ పార్ట్ వాటర్లో ఉంది. దీని యొక్క డెన్సిటీ ఎంత అంటే 1 g/cm³. 1 g/cm³. రైట్. ఇప్పుడు మీరు ఇక్కడ ఏంటంటే ఇది ఎక్స్, తర్వాత ఇదేంటి, ఇది వై. ఇప్పుడు మనం ఏం కనుక్కోవాలి అంటే y/x కనుక్కోవాలి. ఏమన్నా రేషియో ఆఫ్ లెంత్ ఆఫ్ ఐస్ విచ్ ఈజ్ ప్రజెంట్ ఇన్ వాటర్ టు కిరోసిన్.
వాటర్లో ఎంత పాటు ఉంది వై, కిరోసిన్లో ఎంత పాటు ఉంది ఎక్స్, వై/ఎక్స్ కనుక్కోవాలి. మరి ఇది ఇక్కడ ఉన్నాడు, ఇక్కడ ఈక్విలిబ్రియం అండర్ ఈక్విలిబ్రియం అన్నాడు. అండర్ ఈక్విలిబ్రియం అంటే ఏముందిగా, టోటల్ వెయిట్ ఆఫ్ ద ఐస్ ఈజ్ బ్యాలెన్స్డ్ బై టోటల్ బయాన్సీ ఫోర్స్. అంటే బయాన్సీ ఫోర్స్ డ్యూ టు ద వాటర్ ప్లస్ బయాన్సీ ఫోర్స్ డ్యూ టు ద కిరోసిన్. బయాన్సీ ఫోర్స్ డ్యూ టు ద కిరోసిన్ ఇన్ అప్వర్డ్ డైరెక్షన్, ఇది వెయిట్ డౌన్వర్డ్ డైరెక్షన్ ఈక్విలిబ్రియం సిచ్యువేషన్లో. వెయిట్ ఆఫ్ ద ఐస్, వెయిట్ అంటే ఎంజీఏగా, ఎంజీ అంటే మాస్ ఆఫ్ ఐస్ ఇంటూ జీ, మాస్ ఆఫ్ ద ఐస్ ఇంటూ జీ ఈజ్ ఈక్వల్ టు, ఇక్కడ నీకేంటి వాల్యూమ్, వాల్యూమ్ ఆఫ్ ద ఐస్ ఇన్ వాటర్ ఇంటూ ρW ఇంటూ జీ ప్లస్ వాల్యూమ్ ఆఫ్ ద ఐస్ ఇన్ కిరోసిన్ ఇంటూ ρK ఇంటూ జీ, ఇది మనకు వచ్చింది. సో ఇక్కడ మనకి మాస్ అంటే ఏంటి, వాల్యూమ్ అండ్ డెన్సిటీగా, అంటే వాల్యూమ్ ఆఫ్ ఐస్ ఇంటూ డెన్సిటీ ఆఫ్ ఐస్ ఇదేగా ఇంటూ జీ ఈజ్ ఈక్వల్ టు మనకి ఏమవుతుందంటే VW ఇంటూ ρW ఇంటూ జీ ప్లస్ VK ఇంటూ ρK ఇంటూ జీ. అన్నిట్లో జీ క్యాన్సిల్ అవుతుంది. చివరికి మనకి మిగిలిపోయింది ఏంటి, వాల్యూమ్ ఆఫ్ ఐస్ ఇంటూ డెన్సిటీ ఆఫ్ ఐస్ ఈజ్ ఈక్వల్ టు వాల్యూమ్ ఆఫ్ ద ఐస్ ఇన్ వాటర్, ఇమ్మర్షన్ వాటర్ ఇంటూ ρW ఇంటూ ప్లస్ వాల్యూమ్ ఆఫ్ ద ఐస్ ఇమ్మర్షన్ కిరోసిన్ VK ఇంటూ ρK. సో ఇప్పుడు మనం ఇక సబ్స్టిట్యూషన్ చేద్దాం. వాల్యూమ్ ఆఫ్ ద ఐస్ ఇంటూ డెన్సిటీ ఆఫ్ ద ఐస్, ఓకేనా. సో ఇక్కడ మనకి ఏమొస్తుందో చూద్దాం. వాల్యూమ్ అంటే ఏం రాసుకోవచ్చు ఇక్కడ, ఏరియా ఆఫ్ క్రాస్ సెక్షన్ ఇంటూ టోటల్ లెంత్ ఆఫ్ ఐస్. ఏరియా ఆఫ్ క్రాస్ సెక్షన్ ఇంటూ టోటల్ లెంత్ అంటే ఏంటి, ఎక్స్ వై, ఎక్స్ ప్లస్ వై ఇంటూ డెన్సిటీ ఆఫ్ ద ఐస్ ఈజ్ ఈక్వల్ టు, ఇక్కడ వాల్యూమ్ ఆఫ్ ద ఐస్ ఇన్ వాటర్, వాల్యూమ్ ఆఫ్ ద ఐస్ ఇన్ వాటర్ అంటే నీకేమవుతుంది మళ్ళీ ఇక్కడ ఏరియా ఆఫ్ క్రాస్ సెక్షన్ ఇంటూ వై, దాని లెంత్ ఎంత వై ఇంటూ ρW ప్లస్ ఇక్కడ కూడా అంతే, వాల్యూమ్ ఆఫ్ ద కిరోసిన్ అంటే ఏరియా ఆఫ్ క్రాస్ సెక్షన్ ఇంటూ హైట్, కిరోసిన్ ఉండే హైట్ ఎక్స్ ఇంటూ ρK. అన్నిట్లో ఏ క్యాన్సిల్ అవుతుంది కాబట్టి ఇప్పుడు ఎక్స్ ప్లస్ వై ఇంటూ డెన్సిటీ ఆఫ్ ద ఐస్ ఇచ్చాడు. ఇక్కడ ఎంత ఇచ్చాడు, డెన్సిటీ ఆఫ్ ద ఐస్ ఎంత ఇచ్చాడు 0.9 ఈజ్ ఈక్వల్ టు వై ఇంటూ డెన్సిటీ ఆఫ్ ద వాటర్ 1 ప్లస్ ఇక్కడ మనకి ఎక్స్ ఇంటూ డెన్సిటీ ఆఫ్ ద కిరోసిన్ అంతా 0.8 ఇంటూ ఎక్స్, ఇది మనకి వచ్చింది, ఓకేనా. రైట్. సో ఇప్పుడు మనకి ఎక్స్ ప్లస్ వై ఇంటూ మనం మల్టిప్లై చేద్దాం, ఇక్కడ మల్టిప్లై చేద్దాం 0.9x ప్లస్ 0.9y ఈజ్ ఈక్వల్ టు వై ప్లస్ 0.8x. సో ఇప్పుడు మనకి ఇది వస్తుంది, ఏమవుతుంది 0.9x మైనస్ 0.8x ఈజ్ ఈక్వల్ టు వై మైనస్ 0.9y. 0.9లో 0.8 పోతే ఎంత 0.1, 0.1x ఈజ్ ఈక్వల్ టు 0.1y. ఇప్పుడు ఏమవుతుంది నీకు y/x ఈజ్ ఈక్వల్ టు 1/1, అంటే y ఈజ్ టు ఎక్స్ ఈజ్ ఈక్వల్ ఎంత అవుతుంది 1:1. ఇది మనకి ఆన్సర్. సో నెక్స్ట్ మనం చేయబోయే ప్రాబ్లం ఏంటంటే, ఏ బాల్ ఆఫ్ రిలేటివ్ డెన్సిటీ ఈజ్ fall into water from a height how much, 2 meters. Find the depth to which the ball will sink. సో ఇక్కడ మనకి ఏంటంటే ఇది ఒక బాల్, ఈ బాల్ అనేది మనకి
2 మీటర్స్ హైట్లోంచి పడుతుంది. పడినప్పుడు వాటర్ మీద పడింది. పడంగానే ఆటోమేటిక్గా మనకి కొంత దూరం అనేది కొంత లోతుకు పోయి ఆగిపోయింది. రైట్, ఇప్పుడు వాడు ఏమడుగుతున్నాడు, ఎంత లోతు వరకు పోయి బాల్ ఆగిపోతుంది అని అడుగుతున్నాడు. ఇది రైట్. మనకి ఒక ఫార్ములా ఉంది ఇక్కడ. ఏంటంటే బాల్ అసలు ఫస్ట్ ఈ వాటర్ సర్ఫేస్ని ఎంత వెలాసిటీతో టచ్ చేసింది. v = √2gh. అంతేగా, ఇదేగా ఫాలింగేగా, ఫ్రీలీ ఫాలింగ్ బాడీగా. అంటే ఎంత అవుతుంది, √2 ఇంటూ g వాల్యూ ఎంత, అంటే 10, h అంటే ఎంత 2. దట్ ఈజ్ ఈక్వల్ ఎంత అవుతుంది ఇక్కడ, √4 ఇంటూ 10 ఎంత అవుతుంది 40. ఇంత వెలాసిటీ టచ్ అయ్యింది. మరి ఇంత వెలాసిటీతో టచ్ అయ్యి వాటర్లోకి ట్రావెల్ చేసింది, కొంత లోతుకి వెళ్ళిపోయింది. ఇప్పుడు ఈ లోతు ఎంత అనేది మనం కనుక్కోవాలి. మరి ఈ విధంగా వాటర్లో ఈ బాల్ పోతూ ఉన్నప్పుడు రిటార్డేషన్తో పోతుంది. ఎందుకంటే విస్కస్ ఫోర్స్కి వ్యతిరేకంగా పోవాలిగా, రిటార్డేషన్తో పోతుంది. కాబట్టి మనకి ఫార్ములా ఉందిగా. ఫార్ములా ఏంటి, v² - u² = 2as. ఇదేగా మనకి ఫార్ములా. ఇప్పుడు మనం ఏ కనుక్కోవాలి, యాక్సలరేషన్ ఆఫ్ ద బాల్ ఇన్ వాటర్. మరి యాక్సలరేషన్ ఆఫ్ ద బాల్ ఇన్ వాటర్ అంటే ఇప్పుడు బాల్ వాటర్లోకి వచ్చింది. బాల్ వాటర్లోకి వచ్చినప్పుడు దీని యొక్క వెయిట్ ఏమవుతుంది, mg డౌన్వర్డ్, నీకు పైన అప్ థ్రస్ట్ పనిచేస్తుంది. కాబట్టి రిజల్టెంట్ ఫోర్స్ ఎంత అవుతుంది, రిజల్టెంట్ ఫోర్స్ ఎంత అంటే మనకి ఇక్కడ అప్ థ్రస్ట్ మైనస్ వెయిట్ ఆఫ్ ద బాడీ, అప్ థ్రస్ట్ మైనస్ వెయిట్ ఆఫ్ ద బాడీ, ఆర్ లేకపోతే వెయిట్ ఆఫ్ ద బాడీ మైనస్ అప్ థ్రస్ట్, ఏదైనా చేసుకోవచ్చు. లేకపోతే ఇట్లా చేసుకుందాం మనం. ఏమవుతుందంటే ఇక్కడ మనం చూద్దాం, ఇక్కడ ఏంటంటే కిందకి పోతుంది కాబట్టి బాడీ మైనస్ mg మైనస్ అప్ థ్రస్ట్. సో a = mg అంటే ఏమవుతుంది, వాల్యూమ్ ఆఫ్ ద బాడీ ఇంటూ డెన్సిటీ ఆఫ్ ద సాలిడ్ ఇంటూ నెక్స్ట్ g మైనస్ ఇక్కడ మనకి అప్ థ్రస్ట్ అంటే ఏమవుతుంది, మళ్ళీ వాల్యూమ్ ఆఫ్ ద బాడీ ఇంటూ డెన్సిటీ ఆఫ్ ద వాటర్ ఇంటూ g డివైడెడ్ బై మాస్. సో ఇక్కడ a = నీకు ఎంత అవుతుంది, a = మనకి ఇక్కడ మీరు చూడండి, ఇది మాస్ అంటే మనం ఏం రాసుకోవచ్చు ఇక్కడ, మళ్ళీ మాస్ అంటే వాల్యూమ్ ఇంటూ డెన్సిటీ రాసుకోవచ్చుగా. కాబట్టి v ఇంటూ డెన్సిటీ ఆఫ్ ద సాలిడ్ మనకి ఎంత, డెన్సిటీ ఆఫ్ ద సాలిడ్ ఎంత ఇచ్చాడు 0.8 ఇంటూ g ఇంటూ ఎంత అవుతుంది g మైనస్ వాల్యూమ్ ఆఫ్ ద బాడీ ఇంటూ డెన్సిటీ ఆఫ్ ద వాటర్ 1 ఇంటూ g డివైడెడ్ బై ఇదంతా. ఇది మనకి మాస్ అంటే ఏం రాసుకోవచ్చు, వాల్యూమ్ ఇంటూ డెన్సిటీ ఆఫ్ ద సాలిడ్, ఓకేనా. దట్ ఈజ్ ఈక్వల్ టు ఇక్కడ మనకి ఏమవుతుందంటే vv క్యాన్సిల్ అవుతుంది. మనకి vv క్యాన్సిల్ అయిన తర్వాత మనకి a = ఏమవుతుందంటే 0.8లోంచి 0.8 మైనస్ 1 డివైడెడ్ బై 0.8 అంటే ఎంత అవుతుంది, మైనస్ 0.2 డివైడెడ్ బై 0.8. దట్ ఈజ్ ఈక్వల్ టు ఎంత అవుతుందంటే మనకి మైనస్ g/4 మీటర్/సెకండ్ స్క్వేర్. రిటార్డేషన్తో పోతుంది, అందుకోసం మనకు మైనస్ వచ్చింది. సో కాబట్టి ఇప్పుడు మనకి ఏమవుతుందంటే, ఇప్పుడు v² అంటే మనకి ఫైనల్ వెలాసిటీ ఎట్టాగో 0 మైనస్ u² అంటే 40, ఓకేనా. ఇక్కడ √40² ఈజ్ ఈక్వల్ టు 2as 2 ఇంటూ మైనస్ g/4 అంటే ఎంత అవుతుంది 10/4 ఇంటూ మనకి ఇది పోయే డెప్త్ h, ఓకేనా. సో కాబట్టి h ఈజ్ ఈక్వల్ టు అంటే ఇప్పుడు చూద్దాం, 0 మైనస్ 40 ఈజ్ ఈక్వల్ టు -20/4 -20/4 అంటే ఎంత అవుతుంది -5h, ఓకేనా.
ఇది క్యాన్సిల్. హెచ్ ఈజ్ ఈక్వల్ ఎంతమ్మా? హెచ్ ఈజ్ ఈక్వల్ టు 40/5, దట్ ఈజ్ ఈక్వల్ అవుతుందంటే 8 మీటర్స్. ఇది 8 మీటర్స్ డెప్త్కి వెళ్ళిపోయింది బాడీ అనేది. సో నెక్స్ట్ మనకి చూడండి, ఏ బాల్ ఆఫ్ మాస్ m డెన్సిటీ ρ ఈజ్ ఇమ్మర్స్డ్ ఇన్ ఏ లిక్విడ్ ఆఫ్ డెన్సిటీ 3 ρ at a depth h and released to what height will the ball jump up above the surface of the liquid? మీరు ఇక్కడ చూడండి, దీని యొక్క డెన్సిటీ అంతా రో, లిక్విడ్ ఆఫ్ డెన్సిటీ అంతా 3 ρ. అంటే చూడండి, బయాన్సీ ఫోర్స్ ఎక్కువ ఉంటుంది. బయాన్సీ ఫోర్స్ ఎక్కువ ఉంటుంది కాబట్టి ఇది చాలా ఎక్కువ హైట్కి రేజ్ అవుతుంది. ఇప్పుడు బాల్ m డెన్సిటీ ρ ఇమ్మర్స్డ్ ఇన్ ఏ లిక్విడ్, దాంట్లో లిక్విడ్లో ఇమర్జ్ చేశాడు కాబట్టి యాక్సలరేషన్ ఆఫ్ బాల్ ఇన్సైడ్ ద లిక్విడ్ ఈజ్ ఈక్వల్ టు నెట్ ఫోర్స్ డివైడెడ్ బై m. సో బాల్ మీద పనిచేసే నెట్ ఫోర్స్ ఎంత అంటే మనకి పైన అప్ థ్రస్ట్ పనిచేస్తుంది, కిందకి వెయిట్, ఓకేనా. సో కాబట్టి బాల్ పైకే పోతుంది కాబట్టి ఏ ఈజ్ ఈక్వల్ టు నీకు ఏమవుతుందంటే u మైనస్ mg/m. సో ఇక్కడ అప్ థ్రస్ట్ అంటే ఏంటి అంటే వాల్యూమ్ ఆఫ్ ద బాడీ ఇంటూ డెన్సిటీ ఆఫ్ ద లిక్విడ్ ఇంటూ g మైనస్ m అంటే డెన్సిటీ ఇంటూ వాల్యూమ్. అదే కదా, డెన్సిటీ అంటే మాస్ బై వాల్యూమ్గా, వాల్యూమ్ ఇంటూ మాస్ అంటే ఏమవుతుంది వాల్యూమ్ ఇంటూ డెన్సిటీ అంటే వాల్యూమ్ ఆఫ్ ద బాడీ ఇంటూ డెన్సిటీ ఆఫ్ ద సాలిడ్ ఇంటూ g డివైడెడ్ బై నీకు m. మళ్ళీ m అంటే ఎంత నీకు ఇక్కడ? సో m ఇట్లా ఉంచుకుందాం. సో ఏ ఈజ్ ఈక్వల్ టు ఇప్పుడు మనకి ఏమవుతుందంటే ఇక్కడ v వాల్యూమ్ ఆఫ్ ద బాడీ. వాల్యూమ్ ఆఫ్ ద బాడీ అంటే మాస్ ఆఫ్ ద బాడీ డివైడెడ్ బై డెన్సిటీ ఆఫ్ ద బాడీ ఇంటూ, ఓకేనా, మాస్ ఆఫ్ ద బాడీ బై డెన్సిటీ ఆఫ్ ద బాడీ ఇంటూ రోయల్ డెన్సిటీ ఆఫ్ ద లిక్విడ్ 3 ρ ఇంటూ g మైనస్ v అంటే వాల్యూమ్ ఆఫ్ ద బాడీ. అంటే మనకి ఏమవుతుంది ఇక్కడ కూడా మనం ఏం చేసుకుందాం, సరే ఓకే mg, ఇక్కడ మనం సరే mg అని రాసుకుందాం డివైడెడ్ బై m. ఇక్కడ రో క్యాన్సిల్ అవుతుందిగా, దట్ ఈజ్ కొంత అవుతుంది 3mg మైనస్ mg. దీన్ని మనం డెన్సిటీ వీటిలో మార్చుకోకుండా ఇటు రాసుకుందాంలే, 3mg మైనస్ mg డివైడెడ్ బై m, దట్ ఈజ్ ఈక్వల్ టు 2mg/m. క్యాన్సిల్ 2g. కాబట్టి యాక్సలరేషన్ ఎటుంటుంది, అప్వర్డ్స్ ఉంటుంది, 2g అప్వర్డ్స్ అంటే డబల్ యాక్సలరేషన్, 2g అప్వర్డ్స్ ఉంటుంది, రైట్. ఇప్పుడు వెలాసిటీ ఆఫ్ బాల్ వైల్ రీచింగ్ ద గ్రౌండ్ సర్ఫేస్ అంటే v² మైనస్ u² ఈజ్ ఈక్వల్ టు 2as. v² మైనస్ u² ఈజ్ ఈక్వల్ 2as అంటే మనకి రిలీజ్ చేసాడుగా, అంటే రిలీజ్ చేసినప్పుడు నీకు ఇనీషియల్ వెలాసిటీ 0 v² ఈజ్ ఈక్వల్ టు 2as అంటే v² ఈజ్ ఈక్వల్ టు a అంటే ఎంత 2g అప్వర్డ్స్, ఓకేనా, 2g అప్వర్డ్స్. తర్వాత మనకి h, రైట్, ఇది మనకు వచ్చింది. సో ఇప్పుడు ఇక్కడ ఏమవుతుందంటే నీకు v² ఈజ్ ఈక్వల్ టు ఎంత అవుతుందంటే 4gh అంటే నీకు v ఈజ్ ఈక్వల్ టు స్క్వేర్ రూట్ ఆఫ్ 4gh. కాబట్టి ద బాల్ జంప్ టు హైట్ ఎంత అవుతుందంటే h ఈజ్ ఈక్వల్ ఫార్ములా అంటే v²/2g. అంటే బాల్ అనేది మనకి సర్ఫేస్ దగ్గరికి ఎంత స్పీడ్తో వచ్చింది, ఇక్కడికి v అనే స్పీడ్తో వచ్చింది. ఇక్కడ నుంచి మనం వదిలితే ఇక్కడికి v అనే స్పీడ్తో వచ్చింది. మళ్ళీ ఇక్కడ నుంచి ఇక్కడికి ఎంత హైట్కి ఇది రేజ్ అవుతుంది. h ఈజ్ ఈక్వల్ v²/2gగా, v² అంటే ఎంత అవుతుంది 4gh/2g కాబట్టి 2h. h అనే డెప్త్కి మనం బాల్ను తీసుకెళ్ళి వదిలితే అది చివరికి ద బాల్ జంప్స్ టు హైట్ ఎంత అన్నాడంటే మనకి ఎంత అవుతుందంటే 2h. అంటే సర్ఫేస్ని దాటి బయటకు వచ్చేసింది, అంత బయాన్సీ ఫోర్స్ యాక్ట్ అవుతుంది. ఎందుకు కారణం అంటే లిక్విడ్ ఆఫ్ డెన్సిటీ ఎంత 3 ρ. సో కాబట్టి మన ఆన్సర్ ఎంత అవుతుందంటే 2h. ఇది దీనికి సంబంధించిన కాన్సెప్ట్స్.